ఎలాంటి స్కిన్ మీద ప్రోడక్ట్ కానీ లేదు అని అంటే కనుక మనం మేకప్ ఆల్రెడీ బిఫోర్ వేసిన మేకప్ని కానీ ప్రాపర్గా రిమూవ్ చేయకుండా మనం మేకప్ చేస్తే మేకప్ ఫినిషింగ్ అనేది రాదు. స్కిన్ క్లియర్ టోనింగ్ ఉండాలి. క్లియర్ టోనింగ్ లేకుండా మనం మేకప్ చేస్తే మేకప్ అనేది రాదు. ఫిక్స్ ఇట్ మేకప్ స్టూడియో ఫిక్స్ ఇట్. బిఫోర్ అప్లై చేసేదాన్ని టోనర్ అని అంటాం కదా, టోనర్ అన్నా మిస్ట్ అన్నా అలానే రోజ్ వాటర్ అన్నా ఏదైనా కూడా ఫిక్స్ ఇట్ అని మాట్లాడుకోవాలి మీరు. బిఫోర్ అప్లై చేసేదాన్ని ఫిక్స్ ఇట్. ఇది కంప్లీట్ డ్రై అయిపోవాలి. ఫ్యాన్ అమ్మ ఎక్కడ వెట్గా ఉన్న మేకప్ ఫినిషింగ్ అంతా పోతుంది. కాబట్టి ఎప్పుడు మనం ప్రతి స్టెప్ని కూడా డ్రై చేసుకుంటూనే మేకప్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. మాయిశ్చరైజింగ్ క్రీమ్. సెకండ్ స్టెప్ వచ్చేసి మాయిశ్చరైజర్. నేను మ్యాంగో తీసుకుంటున్నాను, మీరు ఏ ఫ్లేవర్ అయినా తీసుకోవచ్చు. మాయిశ్చరైజర్ తీసుకునేటప్పుడు నార్మల్ టు డ్రై స్కిన్కి డీప్ మాయిశ్చరైజర్ తీసుకోవాలి. అలానే కాంబినేషన్ స్కిన్ ఆయిలీ స్కిన్కి అయితే కనుక వాటర్ బేస్ మాయిశ్చరైజర్ తీసుకోవాలి. జెల్ బేస్ మాయిశ్చరైజర్ అన్నా వాటర్ బేస్ మాయిశ్చరైజర్ అన్నా కూడా సేమ్. అది ఏ స్కిన్ వాళ్ళకి అప్లై చేసుకోవాలి? డ్రై స్కిన్. వాటర్ బేస్ కాంబినేషన్ స్కిన్ టు ఆయిలీ స్కిన్ వాళ్ళకి అప్లై చేయాలి. ఇది డీప్ మాయిశ్చరైజర్ తీసుకుంటున్నాము నార్మల్ టు డ్రై స్కిన్ వాళ్ళకి. అప్లై చేసేటప్పుడు కూడా చాలా సాఫ్ట్గా అప్లై చేయాలి. స్కిన్లోకి కంప్లీట్గా బ్లెండ్ అయిపోవాలి. ప్రోడక్ట్ ఎక్కడ కూడా రిఫ్లెక్ట్ అవ్వకూడదు. క్రీమ్ లాగా ఆయిలీ లాగా వచ్చింది అని అంటే మేకప్ ప్యాచెస్ వచ్చేస్తుంది. కాబట్టి స్కిన్లోకి కొన్ని వాటర్ ఇది వచ్చేసి నార్మల్ టు డ్రై స్కిన్. సీజనల్ వైజ్ స్కిన్స్ మారుతూ ఉంటాయి, కానీ దాన్ని క్యాలిక్యులేట్ చేసుకోకూడదు. మనకి బేసిక్గా ఉండే స్కిన్ ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రమే స్కిన్ లాగా తీసుకోవాలి. ఇలా గమ్ముగా స్కిన్కి టచ్ అయ్యింది అని అంటే ప్రిపేర్ అవ్వాలి స్కిన్. ఎప్పుడు కూడా మనకి కంప్లీట్గా స్కిన్ లోపలికి అబ్జర్వ్ అయిపోయిన తర్వాత ఫ్రెష్ టోనింగ్ ఉండాలి ప్రతి స్టెప్కి కూడా. మీరు ఏ మాత్రం కొంచెం వెట్గా ఉంచి నెక్స్ట్ ప్రోడక్ట్ యాడ్ ఆన్ చేసుకుంటూ వెళ్ళారు అని అంటే మేకప్ అంతా కూడా అవుట్. లాంగ్ లాస్టింగ్ ఉండదు, స్కిన్ కంటేస్తుంది, ప్యాచెస్ వచ్చేస్తాయి. ఏది జరిగినా కూడా మనకి ఎఫెక్ట్ అవుతుంది మేకప్లో. తర్వాత హీట్ ప్రొడ్యూస్ చేసుకోవాలి. 2 హ్యాండ్స్ని పామ్స్ని రబ్ చేయండి ఇలా. ఆ హీట్ ఏదైతే ఉందో ఫేస్కి అప్లై చేసినప్పుడు ఏమవుతుంది, మాయిశ్చరైజర్ మెల్ట్ అయ్యి స్కిన్ అనేది చాలా సాఫ్ట్ అవుతుంది. స్వెల్ అవ్వకుండా దాన్ని ప్రెస్ కూడా చేస్తున్నాం అన్నమాట. ఒక్కొక్క స్కిన్ ఏమవుతుంది అంటే కొన్ని ప్రోడక్ట్స్ పెట్టినప్పుడు స్వెల్ అవుతూ ఉంటాయి. అలాంటి స్కిన్స్ని కూడా మనము కొంచెం హీట్ ప్రొడ్యూస్ చేయడం వల్ల స్వెల్లింగ్ అనేది రాకుండా కూడా ఉంటుంది. తర్వాత లిప్ బామ్. స్కిన్ ప్రిపరేషన్లోనే మనం లిప్ బామ్ కూడా అప్లై చేసుకోవాలి. ఇది ఇయర్ బడ్ పెట్టేసి అప్లై చేసేస్తే సరిపోతుంది. బ్రషెస్ని వేరే నేనంటే నార్మల్గా రివర్స్ చేసి చేస్తున్నాను.
ఇక్కడ ప్రో ప్రైమర్ ఉంది, అలానే మ్యాటిఫైనింగ్ ప్రైమర్ ఉంది. ఇక్కడ దీనికి వచ్చేసి ఓపెన్ పోర్స్ ఉన్నాయి. ఓపెన్ పోర్స్ ఉన్నాయి కాబట్టి నేను ప్రో ప్రైమర్ కంపల్సరీ యూజ్ చేయాలి. అది కూడా ఎక్కువ క్వాంటిటీ తీసుకోను, జస్ట్ లిటిల్ బిట్. ఎక్కువ ప్రోడక్ట్ పెట్టడం వల్ల మనకి మేకప్ సాఫ్ట్ వస్తుంది అనేది అయితే రాంగ్. బాగా గుర్తుపెట్టుకోండి. మీరు అప్లై చేసేటప్పుడు ఓపెన్ పోర్స్ని బ్లర్ మాత్రమే చేస్తుంది, స్కిన్కి బూస్టప్ ఇస్తుంది. ప్రైమర్ ఏం చేస్తుంది, హెల్దీ స్కిన్ని హెల్దీగా కనపడేలా చేస్తుంది ప్రైమర్. ఏ ఏరియాలో అయితే ఎక్కువగా మనకి ఓపెన్ పోర్స్ ఉంటాయో ఆ ఏరియాలో మాత్రమే అప్లై చేసుకుంటే సరిపోతుంది. ప్రో ప్రైమర్ షోలో కంపెనీ నేమ్ వచ్చేసి షోలో. మనకి ఏ ఏరియాలో ఉంటే ఆ ఏరియాలో. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ మ్యాటిఫైనింగ్ ప్రైమర్, ఎందుకనంటే ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అవుతుంది. ఏంటి ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అవుతున్నా, అలానే క్లయింట్ ఎక్కువగా లైట్స్ దగ్గర ఉంటారు. లైట్స్ దగ్గర ఉన్నప్పుడు ఏమవుతుంది, ఆ హీట్ అనేది ఫేస్ మీద పడినప్పుడు మేకప్ మెల్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని ఎప్పుడు కూడా మనం బ్రైడ్కి మేకప్ చేసేటప్పుడు మ్యాటిఫైనింగ్ ప్రైమర్ని కంపల్సరీ యూజ్ చేయాలి. మెయిన్గా బ్రైడ్కి మేకప్ చేసినప్పుడు ఇక్కడ దగ్గరగా ఎల్ఈడి లైట్లు పెట్టి ఉంటాయి వాళ్ళకి చుట్టూ రౌండ్ అప్. అది చాలా హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది. హీట్ ప్రొడ్యూస్ చేసినప్పుడు మేకప్ మెల్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈ మ్యాటిఫైనింగ్ ప్రైమర్ పెట్టడం వల్ల ఏమవుతుంది, స్వెట్ని కంట్రోల్ చేస్తుంది, ప్యాచెస్ కూడా రానియకుండా చేస్తుంది, స్కిన్ అనీవెన్ కూడా అవ్వదు. ప్రో ప్రైమర్ వచ్చేసి ఓపెన్ పోర్స్ ఉన్న ప్లేసెస్ని బ్లర్ చేసుకోవడానికి యూజ్ చేస్తున్నాము. ఓపెన్ పోర్స్ లేకుంటే కనుక ప్రో ప్రైమర్ని అవాయిడ్ చేయొచ్చు, కంపల్సరీ పెట్టాలని ఏమీ లేదు. ప్రైమర్ అంతా కూడా మనకి స్కిన్ ఏంటి అని అంటే ఎలాంటి స్కిన్ ఉన్నా కూడా స్కిన్ని హెల్తీగా కనపడేలా చేస్తుంది. తర్వాత అంటే స్కిన్ ఓన్లీ మనం అంతా ఆర్టిఫిషియల్గా చేసుకోకూడదు. స్కిన్ ప్రిపరేషన్లో స్కిన్ని న్యాచురల్గా ఎంతవరకు వస్తుందో అంతవరకు తయారు చేసుకున్న తర్వాత అప్పుడు కన్సీలర్ కలర్ కరెక్టర్కి వెళ్ళి స్కిన్ని మాప్ చేసుకోవాలి. అలా కాకుండా డైరెక్ట్ ఉన్న స్కిన్ మీద మనం ఒక్కొక్కటి వేసుకుంటూ వెళ్ళిపోకూడదు. ఫైనల్గా వచ్చేవరకల్లా మ్యాటిఫైనింగ్ ప్రైమర్తో ఐ మీద కూడా అప్లై చేసుకోండి. అండ్ డౌన్ లైన్, రింకిల్స్, ఫోల్డింగ్స్ ఉన్న ప్లేస్లో కొంచెం ఎక్కువ మసాజ్ అనేది ఇవ్వండి. మసాజ్ అంటే దాన్ని బట్టి ఇలా రుద్దడం కాదు, కొంచెం లిఫ్టింగ్ ఫింగర్తో. మిడిల్ ఫింగర్ అండ్ కార్నర్ 4th ఫింగర్ యూజ్ చేసుకోవాలి. ఐ దగ్గర యూజ్ చేసేటప్పుడు మనము మిడిల్ ఫింగర్ అండ్ 4th ఫింగర్నే యూజ్ చేయండి. నోస్ కార్నర్ కూడా చెక్ చేయండి, ఎందుకంటే ఒక్కొక్కసారి ఆయిల్ మనం అటు ఇటు స్ప్రెడ్ చేయకపోతే అక్కడ ఆగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. దానివల్ల కూడా మేకప్ ఈ ఏరియాలో కొంచెం క్రీజీగా అయిపోయి ఒక లైనింగ్స్ లా ఫామ్ అయిపోతాయి, లాఫింగ్ లైన్స్. మెయిన్గా ఆ 2 ఏరియాలని కూడా కవర్ చేసుకోవాలి. ఫోన్ ఎవరిదైతే మేకప్ చేసుకునేటప్పుడు ఏంటి అని అంటే మెయిన్గా 3 స్టెప్ ప్రాసెస్ మా 3 స్టెప్ ప్రాసెస్లో ఏంటి అంటే మనం ఆరెంజ్ కలర్ కరెక్టర్, అలానే కరెక్టర్ ఎందుకు యూజ్ చేస్తాము, ఒక ప్యాచ్ కరెక్టర్ని ఎందుకు యూజ్ చేస్తాం ఐడియా ఉందా అందరికి? మార్క్స్ కనపడకుండా చేయడానికి. మార్క్స్, పిగ్మెంటేషన్, మోల్స్. ఎవరు చెప్పారు? ఈవెన్ గా మొత్తం ఫేస్ అంతా ఈవెన్ గా రావడానికి మేడం. ఫేస్ అంతా ఈవెన్ గా రావడానికి ఎవరు చెప్పారు మీకు? డార్క్ సర్కిల్స్ కనపడదు. ఏమి చెప్పకండి, నేను చెప్తాను.
ఆరెంజ్ కలర్ కరెక్టర్ వచ్చేసి మనకి కార్నర్ అంటే ఐ కార్నర్స్లో ఉండే రింకిల్స్ని క్లోజ్ చేసుకోవడానికి, డార్క్ సర్కిల్స్ని క్లోజ్ చేయడానికి, స్పాట్స్ని క్లోజ్ చేయడానికి మాత్రమే యూజ్ చేస్తాము ఆరెంజ్ కలర్ కరెక్టర్ని. అలానే ఫేస్ని అంటే డౌన్ ఉన్న ఏరియాని కూడా లిఫ్టింగ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది ఆరెంజ్ కలర్ కరెక్టర్. ఓపెన్ ఆరెంజ్ కలర్ కరెక్టర్ మనకు వచ్చేసి ఒకటే కలర్ ఇస్తాడు. దాన్ని లైట్ చేసుకోవడం, డార్క్ చేసుకోవడం అనేది ప్యాలెట్లోంచి ఉన్న కన్సిలర్స్తో మిక్సింగ్ చేసుకుని కూడా చేసుకోవచ్చు. ఆరెంజ్ కలర్ కరెక్టర్ అంటే రెడ్డే అప్లై చేయాలి, లేదు బ్రౌన్ ఉంటే బ్రౌనే అప్లై చేయాలి. అలా చేస్తే మీరు ఆర్టిస్ట్ అవ్వరు. ప్రతి దాన్ని కూడా క్రియేటింగ్ అనేది మోర్ ఇంపార్టెంట్. నాకు ఈ ప్యాలెట్లో ఆరెంజే వచ్చింది. ఈ డైరెక్ట్ ఈ ఆరెంజ్ని కొంచెం డార్క్ చేసుకోవాలి, ఇక్కడ డార్క్ కలర్ మిక్స్ చేసుకోవాలి, దీన్ని లైట్ చేసుకోవాలి, కొంచెం ఎల్లో యాడ్ ఆన్ చేసుకోవాలి. అలా మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మరి వైట్ మిక్స్ చేస్తే ఏమవుతుందంటే కన్సిలర్ కలర్ వచ్చేస్తుంది. ఉన్న స్కిన్ టోన్ కన్నా కూడా డార్క్ ఉండాలి. స్పాట్స్ని కవర్ చేసుకోవడానికి, పిగ్మెంటేషన్ ఉంటే పిగ్మెంటేషన్ కవర్ చేయడానికి యూజ్ అవుతుంది. అలానే అండర్ ఐ డార్క్ సర్కిల్స్ని, ప్యాచెస్ ఉన్న స్కిన్ని, ఒకవేళ ఐ డౌన్లో ఉన్న స్కిన్ని లిఫ్ట్ చేసుకోవడానికి కూడా హెల్ప్ అవుతుంది. ఎక్కువ గ్రే హెయిర్ ఉంటే కనుక గ్రే హెయిర్ని కవర్ చేయడానికి కూడా ఆరెంజ్ కలర్ కరెక్టర్ని యూజ్ చేస్తాం. ఫేషియల్ హెయిర్ అంటాం చూడండి, ఆ ఫేషియల్ హెయిర్ హెవీ అయిపోయినప్పుడు కూడా స్పూన్ ఉన్నాయి, ఫేషియల్ హెయిర్ ఫేస్ మీద ఎక్కువగా ఉన్నప్పుడు కూడా మనము ఏంటి అని అంటే దాన్ని కవర్ చేయడానికి కూడా ఆరెంజ్ కలర్ కరెక్టర్తోనే సైడ్ లాసెస్ చాలా మందికి హెయిర్ ఉంటుంది. ఆ హెయిర్ మీద డైరెక్ట్ మనం కన్సిలర్ని అప్లై చేయకూడదు. ఆరెంజ్ కలర్ కరెక్టర్ అప్లై చేసి దాని మీద నుంచి కన్సిలర్ అప్లై చేసుకోవాలి. కన్సిలర్ వచ్చేసి ఫేస్ మీద మనకి 60 to 80% కవరేజ్ ఇస్తుంది. ఎంత కవరేజ్ ఇస్తుంది? 60 to 80% కవరేజ్ ఇస్తుంది. మనకి కన్సిలర్స్ని ఎప్పుడు కూడా అప్లై చేసేటప్పుడు డైరెక్ట్ మనం ఫేస్ మీద అప్లై చేసేయకూడదు. దాన్ని తీసుకుని స్పాచ్లా మీద మిక్స్ చేసుకోవాలి. ప్రతి ఒక్క కన్సిలర్ కూడా మ్యాక్సిమం వ్యాక్స్ బేస్ ఉంటాయి. ఇది మీరు ఎంత మెల్ట్ చేస్తే అంత ఫినిషింగ్ సాఫ్ట్ వస్తుంది. దీన్ని డైరెక్ట్ మీరు అలానే అప్లై చేసేసుకుంటే స్కిన్ అంతా కూడా కేకీగా అయిపోయి ప్యాచెస్ వచ్చేస్తుంది. తర్వాత ఫేస్ మీద మనం చెక్ చేసుకునేటప్పుడు వాళ్ళ స్కిన్ టోన్ కలర్ అనేది ఇక్కడ న్యాచురల్ కలర్ వాళ్ళది ఇక్కడ ఉంటుంది. టోనింగ్ ఇక్కడ మిక్స్ అయిపోయింది స్కిన్ కలర్లో అంటే కనుక అప్పుడు డైరెక్ట్ మనం ఫేస్ మీద పెట్టుకోవచ్చు. ఇక్కడ మిక్స్ కాలేదు అని అన్నప్పుడు ఇంకా కలర్ బ్రైట్ కావాలంటే బ్రైట్, డార్క్ కావాలంటే డార్క్ మిక్స్ చేసుకుని చేసుకోవాలి. మనం ఫేస్ మీద ఎక్కువగా మేకప్ చేసేటప్పుడు ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా అడిగేది ట్రాన్స్ఫర్ ప్రూఫ్ మేకప్. ఎక్కువగా మేకప్ వేసుకున్నట్టు తెలియకూడదు. మేకప్ తెలియకూడదు అని అంటే మనం ఎలా అప్లై చేసుకోవాలి, ఏ విధంగా అప్లై చేసుకోవాలి, మేకప్ వేయాలి కానీ వేసినట్టు తెలియకూడదు. మిక్సింగ్ చేసిన తర్వాత చాలా వరకు మీరు ఎంత సాఫ్ట్గా బ్లెండ్ చేసి అప్లై చేస్తే ఫినిషింగ్ అంత థిక్ బేస్ వస్తుంది, థిన్ బేస్ వస్తుంది. లేదు అని అంటే థిక్ బేస్ అయిపోతుంది మేకప్ అంతా. నేను డీప్ అప్లై చేయట్లేదు, బ్రష్ని మీడియమే పట్టుకున్నాను. ఇక్కడ బ్రష్ పట్టుకునేది గమనిస్తే మీకు ఎంత స్ట్రాంగ్ ఇస్తున్నాం అనేది అర్థమైపోయింది. సేమ్ ప్రాసెస్ మనం బ్లెండర్తో కూడా చేసుకోవాలి అనుకుంటే చేసుకోవచ్చు, కానీ బ్లెండర్తో చేసుకుంటే మీరు ప్రోగా అనిపించదు. ప్రొఫెషనల్స్ అందరూ కూడా డైరెక్ట్ బ్రష్తోనే అప్లై చేస్తారు. బ్లెండర్తో చాలా తక్కువగా మనం లాస్ట్ ఫిక్సింగ్ పర్పస్ మాత్రమే అప్లై చేసే ప్రాసెస్. ఇది ఫ్లాట్ బ్రష్ అంటాం. ఈ బ్రష్ని ఏమంటాం? ఫ్లాట్ బ్రష్. ఈ బ్రష్ ఏంటి? అప్లికేటర్. మన ఫేస్ మీద అప్లై చేసేటప్పుడు ప్రోడక్ట్ని
కన్సిలర్ ఫస్ట్ అప్లై చేసింది ఆరెంజ్ కలర్ కరెక్టర్, సెకండ్ కన్సిలర్. ప్రతి దాని మీద మాఫ్ చేసేసుకోవాలి మా. మేడం బ్రష్ పేరు ఏదో చెప్పారు. ఫ్లాట్ బ్రష్. ఏ కంపెనీలో అయినా ఇది ఫ్లాట్ బ్రష్, కన్సిలర్ బ్రష్ అని ఉంటుంది. దీన్ని ఫౌండేషన్ అప్లై చేస్తాం, అలానే కన్సిలర్ రెండింటిని అప్లై చేసుకునే మెథడ్. ప్రోడక్ట్ మీరు లైట్గా పెట్టారు అని అంటే మేకప్ కూడా అలానే ప్యాచెస్గా గ్రే కలర్లోకే వచ్చేస్తుంది. పైకి పెట్టి స్కిన్కి ఎంత ప్రోడక్ట్ పెట్టాలో అంత ప్రోడక్ట్ కూడా పెట్టాల్సిందే ఫేస్ మీద. దాని ఎక్సెస్ ఎంత కావాలో అంత ఫేస్ తీసుకున్న తర్వాత మిగిలిన ప్రోడక్ట్ని తీసేయచ్చు. మీరు పెట్టేటప్పుడే పెట్టనా వద్దా అనుకుంటే ప్రోడక్ట్ పెట్టారు అనుకోండి, ఏమైపోతుంది, గ్రే కలర్లోకి రావడం, ప్యాచెస్ రావడం, తర్వాత అన్ఈవెన్ అయిపోవడం, ఇవన్నీ జరుగుతాయి. తర్వాత మేకప్ ఫిక్సింగ్ స్ప్రే. మేకప్ ఫిక్సింగ్ కాదు, కన్సిలర్ అండ్ ఫౌండేషన్ని ఫిక్సింగ్ చేసే స్ప్రే. రెవల్యూషన్ కంపెనీ. కన్సిలర్ అలానే ఫౌండేషన్స్ అప్లై చేసినప్పుడు ఫిక్సింగ్ స్ప్రే తీసుకుని చక్కగా ఒక్కసారి స్ప్రే చేసేసి 1 పంప్ ఓపెన్ అన్న బ్లెండ్ చేసాడు అంటే స్కిన్కి ఇక్కడ ఫిక్స్ చేస్తున్నాం. నేను ఆల్రెడీ హెవీ మాఫింగే చూపిస్తున్నాను. నేను కొంచెం లైట్గా చేసినా కూడా మీరు మేకప్ వేసేటప్పుడు మొత్తం ప్యాచెస్గానే చేస్తారు, కాబట్టి నేను థిక్ బేసే తీసుకుంటున్నాను. వేసి వేయినట్టుగా వేయట్లేదు. మేడం ఒకసారి కంపెనీ ఏంటి? రెవల్యూషన్ అన్న. కన్సిలర్ అలానే ఫౌండేషన్ని ఫిక్స్ చేయడానికి, అలానే ప్యాచెస్గా డ్రైగా పొడిగా లేసిపోతూ ఉంటుంది. మనం వేసినప్పుడు కానీ ఇది వ్యాక్స్ బేస్ ఉన్న కన్సిలర్స్ అన్నీ కూడా ఏమవుతాయి అంటే సాఫ్ట్ టోనింగ్ రావు. కంపల్సరీ మనము డర్మా యూజ్ చేసినా, ఏ కంపెనీ కన్సిలర్స్ యూజ్ చేసినా కూడా స్ప్రే యూజ్ చేసి చేసుకోవాలి. మీరు ఎంత ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి ఫేస్ మీద ఎంత మాఫింగ్ వచ్చేసింది, ఎంత కావాలంటే అంత చేసేసుకోవచ్చు. 100% మాఫింగ్ కూడా కన్సిలర్తో చేసేసుకోవచ్చు, వితౌట్ ఫౌండేషన్తో కూడా. ఒక కన్సిలర్తోనే మేకప్ అంతా ఫినిషింగ్ చేసేసుకోవచ్చు. అది స్ట్రాంగ్గా బిల్డ్ అవ్వాలి. స్ట్రాంగ్ లేదు అని అంటే కనుక ఈ వైట్గా స్కిన్ మీద చిన్న పొక్కుల్లాగా ఉంటాయి అందరికీ, వైట్ దాంట్లోంచి లిక్విడ్ పాస్ అవుతూ ఉంటుంది. అలాంటివి ఉన్నప్పుడు ఏమైపోతుంది, అది ఇంకా స్వెల్ అయిపోయి ఉన్నదానికన్నా కూడా హెవీగా కనిపిస్తాయి. వాటిని మనం ప్రెస్ చేసి చక్కగా నీట్గా ఫిక్స్ చేసుకోకపోతే అవి లేస్తూనే ఉంటుంది. మేకప్ని లిఫ్ట్ చేస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా. అలా మేకప్ లిఫ్ట్ అయింది అని అంటే మేకప్ అంతా అన్ఈవెన్ ప్యాచెస్. ఓపెన్ అన్న 1కి 2 సార్లు చెక్ చేసుకోవాలి. ఫేస్కి కంప్లీట్గా డీప్గా బ్లెండ్ అయిందా లేదా, డీప్ బ్లెండ్ అయిందా లేదా. బ్లాక్గా ఉంటే ఏ ఏరియాలో అయినా బ్లాక్ ఉందంటే బ్లాక్తోనే క్లోజ్ చేసుకోవాలి. బ్లాక్ ఉన్న దాని మీద స్కిన్ టోన్ అంతా ఒక కలర్ ఉంది, బ్లాక్ ఉన్న ప్యాచ్ మీద బ్లాక్ కాకుండా డైరెక్ట్ వైట్ పెట్టారు అని అంటే మళ్ళీ గ్రే. ఇలా ఫిక్స్ అయిందా లేదా అని 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. ఓన్లీ బ్లెండర్తో నేను ఏం చేశాను అంటే అప్లికేటర్తో అప్లై చేసి దాని తర్వాత బ్లెండర్తో ఫిక్స్ చేశాను మేకప్ని ఫిక్స్ చేసుకోవడం వేరు, మేకప్ చేయడం వేరు. దాంట్లో డార్క్ ఒకవేళ మనం వెళ్ళిన క్లయింట్ చాలా డార్క్గా ఉన్నారు, డార్క్గా ఉన్నప్పుడు మన దగ్గర డార్క్ కలర్ ఫౌండేషన్ లేదు, అలాంటప్పుడు ఏం చేసుకోవాలి, కన్సిలర్ని మిక్స్ చేసి కూడా మేకప్ అనేది చేయొచ్చు.
అంటే ఆ ప్రోడక్ట్ లేదు 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 అనేది పక్కన పెట్టేస్తే మేకప్ కంప్లీట్ అయిపోతుంది. చాలామంది ఏం చేస్తారు అని అంటే మేకప్ దగ్గరికి వెళ్ళినప్పుడు తన షేడ్ లేదు, తన షేడ్ లేదు, తన షేడ్, ఆ షేడ్ లేదు అని లోపల టెన్షన్ పడే బదులు ఉన్న కలర్లో లిటిల్ బిట్ కొంచెం కాంటోరింగ్ కలర్ని మిక్స్ చేసుకుంటే మేకప్ అయిపోతుంది. అది ఓకే. మనం కాంటోరింగ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఏంటి అని అంటే ఇక్కడ ఎల్ షేప్ ఎల్ షేప్ చీక్స్ దగ్గర నుంచి ఎప్పుడు కూడా చీక్స్ లిఫ్టింగ్ కావాలి అని అంటే ఈ ఎల్ షేప్. నేను ఒక ఫ్లవర్ వేసాను, ఇక్కడ వచ్చేసి మనకి బ్లష్ అవడానికి హైలైటర్ అవడానికి ఈ లైనింగ్ ఏదైతే కాంటోరింగ్తో చేశానో అదే లైనింగ్ అనమాట, కాంటోరింగ్ లైన్స్. షోక్రోల్ ఇక్కడ మనకి బోన్ ఉంటుంది, ప్రతి ఒక్కరికి కూడా బోన్ ఉంటుంది. ఈ బోన్ నుంచి ఎక్సెస్ పార్ట్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా మనది కాదు, అక్కడ హెయిర్ లేదనమాట. అందుకని ఏం చేస్తున్నాం, ఇక్కడ డార్క్ చేసేసుకుంటున్నాం. ఫోర్ హెడ్ తక్కువగా ఉంటే కనుక చేయాల్సిన అవసరం లేదు, కరెక్ట్గా ఉంది, ఇక్కడ వరకు హెయిరే ఉంది, అప్పుడు తినకి ఇక్కడ కాంటరింగ్ స్కిప్ చేసేసేయచ్చు. ఇక్కడ బ్రో షేప్ నుంచి లైనింగ్ ఫామ్ చేసుకోవాలి, ఇక్కడ కొంచెం కౌ షేప్ ఇచ్చుకోండి. దాని తర్వాత ఇక్కడ కొంచెం షార్ప్ కావాలంటే షార్ప్ చేసుకోవచ్చు, దాన్ని అలానే ఉంచేసుకోవాలి అని అంటే దాన్ని అలానే కూడా ఉంచేసేయచ్చు. కాంటోరింగ్ చేసినప్పుడు డీప్గా స్ప్రెడ్డింగ్ చేసుకోండి, అంటే అది కరెక్ట్ కలర్ అలానే అప్లై చేసేసి వదిలేసేయకూడదు. జస్ట్ అప్లై చేయడానికి చిన్న బ్రష్తో ఫామ్ చేశాను లైనింగ్, తర్వాత వచ్చేసి ఫ్లాట్ బ్రష్తోని షేపింగ్ ఇచ్చేస్తున్నాను. ఇలా మనం కాంటోరింగ్ బ్లెండ్ చేసేటప్పుడు బ్రష్ మూమెంట్ ఇలా ఉండాలి, పైకి డౌన్. ఏంటిది చిన్న వచ్చేసి జా లైన్ దగ్గర వచ్చే వరకల్లా కంప్లీట్ గా బ్రష్ మూమెంట్ అంతా కూడా డౌన్ ఉండాలి. ఇక్కడ వచ్చే వరకల్లా లిఫ్టింగ్ ఏరియా, బ్రష్ మూమెంట్ అంతా లిఫ్ట్. మీరు కాంటరింగ్ చేయకుండా మేకప్ అనేది కంప్లీట్ చేయకూడదు, ఎప్పుడు కూడా బాగా గుర్తుపెట్టుకోండి. కాంటరింగ్ చేయకుండా మీరు అలానే ఉంచేసి షేప్స్ ఇచ్చారు అని అంటే చాలా ఓవర్ ఫినిషింగ్ అయిపోతుంది. జస్ట్ ఫిక్స్, ప్రతిదాన్ని కూడా బ్లెండర్తో మనం ఫిక్స్ చేసుకుంటే ప్రోడక్ట్ అనేది అప్పుడు మీకు కేకీగా రాకుండా ఉంటుంది. మేకప్ అనేది త్వరగా మెల్ట్ అవ్వదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చాలా వరకు ఏంటంటే మేకప్ అంతా కూడా బ్లెండింగ్లోనే ఉంటుంది. మీరు బ్లెండింగ్ కాకుండా డిఫరెంట్ టైప్ ఆఫ్, మీరు లాక్మీ ప్రోడక్ట్స్ తీసుకుని మేకప్ చేసినా కూడా మేకప్ అనేది హైలీ మేకప్, హెచ్డీ మేకప్ ఇవ్వగలుగుతారు. కానీ ఇక్కడ ఏంటి అని అంటే ప్రోడక్ట్లో ఏమీ ఉండదు, ఆర్టిస్ట్ చేతిలోనే ఉంటుంది మేకప్ అనేది, గమనించండి. ఈ కంపెనీస్ అన్నీ రాకముందు మేకప్ చేయలేదా? ఓన్లీ లాక్మీ, రెవలాన్, లోరియల్, క్రైలాన్ ఈ ప్రోడక్ట్సే ఉండేవి ఇంతకుముందు. అదే ప్రోడక్ట్స్తో మేకప్ అన్నీ కంప్లీట్ చేసేవాళ్ళం. ఇప్పుడు మనకి చాలా వరకు ఏంటంటే ఆ కంపెనీ ఈ కంపెనీ వచ్చి సోషల్ మీడియా వచ్చిన తర్వాత డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రోడక్ట్స్, ఎంతసేపు కొత్త ప్రోడక్ట్ అంటున్నాం, కానీ ప్రోడక్ట్లో ఏమీ కానీ ఉండదు. బాగా గుర్తుపెట్టుకోండి, ఏ ప్రోడక్ట్ అయినా యూజ్ చేసి చేసుకోవచ్చు. బ్రో డిఫైనింగ్, కన్సిలర్ ప్యాలెట్లోంచే కన్సిలర్ తీసుకుని అప్లై చేస్తున్నాను.
మళ్ళీ నెక్స్ట్ మనం ఎంత బ్లెండర్తో సాఫ్ట్ చేసి కూడా ఫైనల్ ఫినిషింగ్ వచ్చేసి బ్లెండర్తోనే ఫిక్స్ చేసుకోవాలి మేకప్ని. మనం కన్సిలర్ వచ్చేసి తన స్కిన్ టోన్ కన్నా కూడా ఎక్కువ బ్రైట్నెస్ అనేది తీసుకోవద్దు. 1 or 2 స్టెప్స్ డార్క్ తీసుకున్నా ప్రాబ్లం ఉండదు. కానీ కన్సిలర్ వచ్చేసి బ్రైట్ తీసుకున్నారు అని అంటే మేకప్ గ్రే కలర్లోకి టర్న్ అయిపోతుంది. తన స్కిన్ టోన్ కన్నా 1 or 2 స్టెప్స్ డార్క్ అయినా తీసుకోండి, కానీ 1 స్టెప్ కూడా బ్రైట్ తీసుకోండి. బ్రైట్ తీసుకున్నారో మేకప్ స్పాయిల్. మనం ఫౌండేషన్ వేయడానికి కూడా ముందుగా కూడా మనం ఫిగర్ పెడితే ప్యాచెస్ పడుతున్నాయి అని అంటే ఇంకొక స్టెప్ బ్లెండ్ చేసి ఫ్యాన్తో డ్రై చేసి కొంచెం వేసి స్పీడ్ పెట్టి తక్కువ డ్రై అయిన తర్వాతే సెకండ్ ప్రోడక్ట్ అనేది యూజ్ చేయాలి. ఇది ఇప్పుడు కంప్లీట్గా 3 స్టెప్ ప్రాసెస్. కలర్ కరెక్టర్, కన్సిలర్ అండ్ కాంటోరింగ్. కన్సిలర్, కలర్ కరెక్టర్, కాంటోరింగ్ 3 స్టెప్ ప్రాసెస్. మనకి హై కవరేజ్ కావాలా అలానే మీడియం కవరేజ్ కావాలా అనేది మేకప్లో మనమే డిసైడ్ చేసుకోవాలన్నమాట. క్లయింట్స్ని అడిగితే ఏం చెప్తారు అని అంటే నేను ఎక్కువగా చేంజ్ అవ్వకూడదు, కలర్ టోనింగ్ అనేది ఎలా ఉన్నానో అలానే కావాలి అని అడిగే వాళ్ళు ఉంటారు. లేదు నేను బాగా కనిపించాలి, నాకు కొంచెం హెవీ అయినా ప్రాబ్లం లేదు అనే వాళ్ళు కూడా ఉంటారు. దాని ప్రకారం మనం మేకప్ అనేది చేసుకుంటాము. 2 పంప్ ఫౌండేషన్ మేకప్ ఫరెవర్ 52. ఫరెవర్ 52 ఫౌండేషన్ వచ్చేసి హై కవరేజ్ అండి. కంప్లీట్గా మన ఫేస్ మీద మేకప్ చేసుకోవడానికి ఏంటి అని అంటే ఒక థిక్ ఫౌండేషన్ అనమాట. ఇది కంప్లీట్గా థిక్ ఫౌండేషన్. బాగా మిక్స్ చేసుకోవాలి. ఏ ప్రోడక్ట్ ఫేస్ మీద పెట్టినా కూడా మిక్సింగ్ లేకుండా డైరెక్ట్ మేకప్ అనేది చేయకూడదు. మీరు ఎంత మిక్స్ చేస్తే అంత థిన్ బేస్ వస్తుంది. ఫౌండేషన్ 10 స్టెప్ బ్రైట్ కూడా తీసుకోవచ్చు. కన్సిలర్ని మాత్రం బ్రైట్ తీసుకోకూడదు. కన్సిలర్ బ్రైట్ తీసుకున్నారు అని అంటే మేకప్ గ్రే అయిపోయినట్టే లెక్క. ఓకే, కానీ ఫౌండేషన్ వచ్చి ఎన్ని స్టెప్స్ వరకు బ్రైట్ తీసుకోవచ్చు? 10 స్టెప్స్ వరకు కూడా బ్రైట్ తీసుకోవచ్చు. స్లోగానే అప్లై చేసుకోవాలి. ఫాస్ట్గా పటాపటా పరిగెట్టినట్టు మేకప్ అనేది చేయకూడదు. ఎందుకంటే అప్లై చేసేటప్పుడు ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ అయింది అని అంటే కూడా మేకప్ అంతా అలానే వస్తుంది. మన ఫౌండేషన్ జస్ట్ 1 డ్రాప్ వేసి బ్రష్ పెట్టి రుద్ది మేకప్ చేస్తే అది డిఫరెంట్ సాఫ్ట్ ఫినిషింగ్ రాదు, హైలీ మేకప్స్ కాదు. ఈ మేకప్ ఏంటి అని అంటే మనం ప్రోడక్ట్ అనేది థిక్గానే పెడతాము. కాంటోరింగ్ మీద అప్లై చేయట్లేదు. గ్యాప్స్ లేకుండా ఫిల్లింగ్ చేసుకోండి. ఎందుకంటే ఫైనల్ ఫినిషింగ్ అన్నమాట. ఇది ఏదైతే మీరు కొంచెం రాంగ్ స్టెప్ తీసుకున్నా, కొంచెం అటు ఇటు వేసినా కూడా మేకప్ అంతా కూడా స్టే ఉండదు. ఇది 4th స్టెప్. ఫేస్ మీద మనం క్రీమ్ బేస్ అప్లై చేసేవి 4 స్టెప్ ప్రాసెస్. కన్సిలర్, కలర్ కరెక్టర్, కాంటోరింగ్, ఫౌండేషన్. ప్రతి స్టెప్ కూడా ఇంపార్టెంట్. ఈ స్టెప్స్తోనే మీకు మేకప్ అంతా డిపెండ్ అయి ఉంటుంది. ఎక్కడ గ్యాప్ లేకుండా టోటల్గా ఫేస్ మీద ఫిల్ చేసేసాను. గ్యాప్స్ ఉన్నాయా?
ఏంటి ఇంత థిక్గా వేస్తున్నారు, మేకప్ ఇలా వేయాలా? ఫిక్స్ చేయడానికి రెవల్యూషన్ కంపెనీ అన్నమాట కన్సిలర్ అండ్ ఫౌండేషన్ని డీప్గా బ్లెండింగ్ చేసేటప్పుడు యూజ్ చేసే ఫిక్సర్. కంపెనీ నేమ్ వచ్చేసి ఓపెన్ అని. మనం ఎంత సాఫ్ట్గా బ్లెండ్ చేస్తే టోనింగ్ అనేది అంత సాఫ్ట్గా ఉంటుంది. మేకప్ మీరు చాలామంది చూస్తూ ఉన్నారు, అబ్బా అసలు ఎంత సాఫ్ట్గా కనిపిస్తుంది, కానీ మనం చేస్తే అంత సాఫ్ట్ రాదు. వై? ప్రోడక్ట్ అయిపోతుందేమో అని పెట్టకూడదు. బ్లెండ్ చేసేటప్పుడు కాంటోరింగ్ మీదకి షేడ్ వెళ్ళినా ప్రాబ్లం లేదు, ఓకేనా? ఎందుకు ఫైనల్గా వచ్చే వరకు అలా బ్రాంజర్ ఉందిగా. ఫేస్ మీద పెట్టా, ఏసీ 16లో పెట్టాము, ఇక్కడ రావట్లేదు సార్. నేను పెట్టిన ప్రోడక్ట్ని డీప్గా ఇలా బ్లెండ్ చేయట్లా, జస్ట్ అద్దుతున్నా. ఇప్పుడు ఎలాంటి మార్క్స్ అయినా కూడా కవర్ అయిపోతాయి కదా ఫేస్ మీద, ఇంకా కనిపిస్తుంది. ఇట్లా వేసిన తర్వాత పిగ్మెంటేషన్ కానీ పింపుల్ మార్క్స్ కానీ అన్నా. నేర్చుకునేటప్పుడు మరీ కొంచెం వేస్తూ నేర్చుకోకండి, ఓకేనా? కొంచెం డీప్గానే పెట్టండి ప్రోడక్ట్, అయితే పాడైతే అవనివ్వండి. నెక్స్ట్ దానికి అది ఎందుకు అయ్యింది అనేది మీకు ఒక ఐడియా వస్తుంది, కవర్ అవ్వాలి. మేకప్లు మీరు ఎంత బాగా ఎక్కువ పాడు చేస్తే మేకప్ అంత ఫినిషింగ్ వస్తుంది. స్టార్టింగ్ రోజు బ్రష్ పెట్టుకోగానే మేకప్ వేసేస్తే ఇంకా నెక్స్ట్ ట్రై చేయరు. ట్రై చేస్తారా? నాకు వచ్చేసిందని ఓవర్ కాన్ఫిడెంట్ వచ్చేస్తుంది. ఫింగర్ పెడితే ప్యాచ్ పడింది అని అంటే మనం ట్రాన్స్లేషన్ పౌడర్ వేయడానికి ఎలిజిబుల్ లేదు, కాబట్టి ఇంకా కొంచెం ఫిక్స్ చేసుకోవాలి. ఫ్యాన్ గాలి కూడా కావాలి. కొంచెం బ్లెండ్ నేను చేస్తా. ఫ్యాన్ గాలి పెట్టిపోయారు, కొంచెం స్పీడ్ పెట్టుకోలేదు, పెరుగుతుంది. స్లో పెట్టుకున్నావు కదా, కళ్ళు మూసేసి పెట్టు. మెడకి మొత్తం జ్యువెలరీ ఉంది, అవి ఎక్కడ ఖరాబ్ అవుతాయి అని ఇట్లా తీసేసి అది తీసినప్పుడు వేసుకోవచ్చు. దివ్యా జ్యువెలరీ కమ్మలు ఇవి ఎక్కువ అయిపోయినాయి అని వాటికి అప్లై చేస్తే ఖరాబ్ అవుతాయేమోనని ఒక ఆలోచనతో ఆగుతున్నా అన్నమాట. ఆడపిల్లని కదా, అంతే కదా, ఇవి ఎక్కడ పాడవుతాయో అని. ఇవి కూడా అట్లానే ఉన్నాయి, దీని మీదకి అక్కడికి వెళ్ళిపోతూనే ఉంది. ప్రోడక్ట్ మనం మిక్స్ చేసుకున్న తర్వాత డ్రై అయిపోయినప్పుడు కూడా మనము ఎప్పటికప్పుడు ఒక్కసారి మేకప్ ఫిక్సింగ్ స్ప్రే తీసుకొని ఫౌండేషన్ ఫిక్సింగ్, కన్సిలర్ ఫిక్సింగ్ స్ప్రే ఒక్కసారి ఇలా అంటే మళ్ళీ
నార్మల్కి వచ్చేస్తుంది. ఆ జోల్కి తీయమ్మ ఒకసారి. అమ్మాయి ఇలా మిక్స్ చేసుకుంటే మళ్ళీ మెల్ట్ అవుతుంది మీకు. కంపల్సరీ మనం ఫేస్ కలర్ ఏదైతే ఉందో నెక్, ఫ్రంట్ నెక్ అండ్ బ్యాక్ నెక్ కూడా సేమ్ కలర్ ఉండేలా చూసుకోవాలి. కలర్ ఏదైనా కొంచెం అటు ఇటు అయినా కూడా మేకప్ అంతా పోయింది. నార్మల్గా మనం ట్రాన్స్లేషన్ పౌడర్ యూజ్ చేసేటప్పుడు డైరెక్ట్ బ్రష్ పెట్టి చేయకూడదు. మేకప్ని లాక్ చేసేటప్పుడు ట్రాన్స్లేషన్ పౌడర్ తీసుకుని చక్కగా ఇలా మిక్స్ చేసుకోండి. ఫస్ట్ హ్యాండ్లో మిక్స్ చేసుకున్న తర్వాత జస్ట్ పౌడర్తో మేకప్ని లాక్ చేసుకోవాలి. ఓపెన్ అని కంపల్సరీ అదేంటి ఫేసెస్ని క్లీనప్లు చేసుకోండి. క్లీనప్లు చేయకుండా మేకప్ చేస్తే కనుక మేకప్లు బాగుండవు, సాఫ్ట్ టోనింగ్ కూడా రాదు. కంపల్సరీ క్లీనప్లు కానీ ఫేషియల్ కానీ చేసుకోండి. లేదు ఏమీ లేకపోతే కనుక స్క్రబ్ తెచ్చుకుని స్క్రబ్తో కూడా చేసుకోవచ్చు. స్క్రబ్ చేసుకునైనా మేకప్ చేసుకోండి. అంటే ఫేస్ మీద బాగా డ్రైగా ఉంది, ఆవిడ మేకప్ చేస్తే ఎలా ఉంటుంది? సాఫ్ట్ ఫినిషింగ్ రాదు. అది క్లయింట్కి కూడా మనం ముందే చెప్తాం, ఫేషియల్ కానీ క్లీనప్ కానీ చేసుకుని ఉండండి అని. పౌడర్ ఫేస్ మీద వెయిట్లా జస్ట్ పఫ్కి డీప్గా చేసిన తర్వాత ఎక్సెస్ ఉన్నదాన్ని తీసేసి ట్యాప్ ట్యాప్ చేస్తున్నాను. ఐబ్రోస్ కూడా మీరు ఇక్కడ ప్రాక్టీస్ చేసేటప్పుడే ఒకరికొకరు పార్ట్నర్స్ అవ్వండి. డైలీ ఒక పార్ట్నర్ చేంజ్ అవ్వాలి, మళ్ళీ సేమ్ పార్ట్నర్స్ కాదు. ఓకేనా? ఇక్కడే అన్ని రకాల స్కిన్ టోన్స్ ఉంటాయి మీరు నేర్చుకునేటప్పుడే. ఐబ్రోస్ కూడా చేసుకోండి. తర్వాత వచ్చేసి అప్పర్ లిప్స్ ఉంటే అప్పర్ లిప్ చేసుకోండి. ఎలా ఉన్న ఫేస్ మీద అలానే మేకప్ చేయాలని చూడొద్దు. నెక్స్ట్ కాంపాక్ట్ యూజ్ చేసేటప్పుడు కూడా చక్కగా మనం పౌడర్ పఫ్తోనే యూజ్ చేసుకోవాలి. దాన్ని కూడా డైరెక్ట్ ఫేస్ మీద ఇలా పెట్టేటప్పుడు కూడా ఎక్కువ ప్రోడక్ట్ని ఫేస్కి తాకేలాగా చేయొద్దు. ఎందుకంటే థిక్గా మీరు పౌడర్ వేసేసారు అని అంటే పౌడర్ ఫినిషింగ్ వచ్చేస్తుంది మేకప్ అంతా. ఎంత తక్కువ ప్రోడక్ట్ మనం ఫేస్కి అప్లై చేస్తే అంత సాఫ్ట్ ఫినిషింగ్ ఉంటుంది. కానీ వెయ్యాలి, ఏ ప్రోడక్ట్ కూడా స్కిప్ చేయొద్దు. ఏ ప్రోడక్ట్ని కూడా స్కిప్ చేయకూడదు. అన్ని ప్రోడక్ట్స్ యూజ్ చేస్తేనే మేకప్. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్గా ఒక కర్రీ చేసుకుంటాం. కర్రీ చేసుకునేటప్పుడు పోపు వేయకపోయినా దాని టేస్ట్ అనేది రాదు. ఆ ఫ్లేవర్ వస్తుందా?
వెల్లుల్లి, కరివేపాకు ఇలాంటివన్నీ వేసుకుని జీలకర్ర వేసుకుంటేనే ఆ పోపు ఫ్లేవర్ వస్తుంది. అలానే మనం ఇప్పుడు ఒక కాంపాక్ట్ స్కిప్ చేసాం, పౌడర్ స్కిప్ చేసాం, మేకప్ ఫినిషింగ్ కంప్లీట్ అవ్వాలి అంటే అవుతుందా? ఖచ్చితంగా అవుతుంది. దాంట్లో ఒక కారము, ఉప్పు రెండింటిలో ఏదో ఒకటి తీసేసినప్పుడు టేస్ట్ వస్తుందా? అట్లానే ప్రతి ఒక్క స్టెప్ కూడా ఇంపార్టెంటే మేకప్లో. ఈజీగా ఉండదు. మేకప్ అనగానే ఏంటి అనంటే కొంతమంది ఏం చేస్తారు అనంటే ఇది వేయాలి, అది వేయాలి, ఇన్ని వేయడం అవసరమా అని కూడా కొన్ని స్కిప్ చేస్తూ ఉంటారు. అలా ఎప్పుడు కూడా మేకప్లో స్కిప్పింగ్ అనేది ఉండకూడదు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం మేకప్లో ఏం చెప్పుకున్నాం, కాంపాక్ట్ పౌడర్స్ అన్ని వేసిన తర్వాత డస్టింగ్ చేసేసుకోవాలి. ఎక్సెస్ పౌడర్ ఏమైనా ఉంటే వెళ్ళిపోయి ఈవెన్ అవుతుంది స్కిన్ టోన్. ఎక్సెస్ ఎప్పుడు కూడా ఫేస్ మీద ఉంచకూడదు. డస్టింగ్ చేసుకునేటప్పుడు బ్రష్ ఏం తాకట్లా, జస్ట్ పైన వెళ్ళిపోతుంది అంతే, టచ్ కావట్లా స్కిన్కి. ఐ కింద కూడా స్మాల్ బ్రష్ తీసుకుని ఇప్పుడు కూడా కవర్ చేసుకోవాలి అని చెప్తున్నాము. ఎందుకంటే దగ్గరగా చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే రింకిల్స్ ఫామ్ అయిపోయి ఉంటాయి. ఈ రింకిల్స్ని కూడా సాఫ్ట్గా చేసుకోవాలి అంటే ఫైనల్గా వచ్చేవరకల్లా కాంపాక్ట్ ట్రాన్స్లేషన్ పౌడర్ అయిపోయిన తర్వాత కూడా ఈ స్మాల్ బ్రష్ పెట్టి మనం ఎంత సాఫ్ట్గా బ్రష్ చేస్తే ఆ రింకిల్స్ కానీ ఆ లైనింగ్ ఫామ్ అయినవి కూడా పోతాయి. స్మాల్ బ్రష్ అందుకోసమే యూజ్ చేయండి అని చెప్పింది. నోస్ కార్నర్ ఏరియా, లాఫింగ్ లైన్స్, ఏ ఏరియాలో అయినా మనకి సాఫ్ట్ రాలేదు అనుకుంటే బ్రష్ మూమెంట్ ఎలా ఉండాలి, ఇలా ఉండాలి. ఎలా? సైడ్కి బెండ్ అయ్యి, ఇలా కాదు. ఇది డస్టింగ్, ఇది బ్లెండింగ్. బ్లెండింగ్కి డస్టింగ్కి చాలా తేడా ఉంటుంది. ఒకసారి మళ్ళీ చెప్పండి. మనం మేకప్ని బ్లెండ్ చేసేటప్పుడు ఫ్లాట్ బ్రష్ ఎలా ఉండాలి, ఇలా ఉండాలి. డస్టింగ్ చేసేటప్పుడు బ్రష్ ఎలా ఉండాలి, ఇలా స్ట్రెయిట్. మళ్ళీ ఎక్సెస్ ఎక్కడైనా మిగిలిపోయి ఉన్నా కూడా 1-2 సార్లు చెక్ చేసుకుంటూనే ఉండాలన్నమాట. ఫోల్డింగ్స్ ఉన్నా, లైనింగ్స్ ఉన్నా, ఎక్కడైనా ప్యాచెస్ ఉన్నా, అనీవెన్ ఉన్నా, ఏది ఉన్నా కూడా దాన్ని టోటల్గా క్లియర్ చేసుకుని చేసుకోవాలి. ఎట్లా ఉన్నదాన్ని అలానే చేసేయకూడదు. మేకప్ చేసేటప్పుడు హెయిర్ లైన్ వరకు కూడా మేకప్ అనేది వెళ్ళాలి. లేదు హెయిర్కి అంటుతుందేమో, చిన్న హెయిర్ తాకినట్టు అవుతుందేమో అనుకుని మనం కొంచెం గ్యాప్ ఇచ్చినా కూడా మళ్ళీ చేంజ్ కనిపించేస్తుంది ఫేస్కి, హెయిర్కి. హెయిర్ లైన్ వరకు కూడా మేకప్ తాకినా ఏం ప్రాబ్లం ఉండదు. మళ్ళీ వెట్ వైప్ పెట్టి క్లీన్ చేసుకుంటే వెళ్ళిపోతుంది అది. ఇప్పుడు మనం 4 స్టెప్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఏం చేసాము, 4 స్టెప్లో ఏమేమి చేసాము, కలర్ కరెక్టర్, కన్సిలర్, కాంటూరింగ్, ఫౌండేషన్. 4 స్టెప్స్ అయిపోయినాక ట్రాన్స్లేషన్ పౌడర్, కాంపాక్ట్ పౌడర్, డస్టింగ్. ట్రాన్స్లేషన్ పౌడర్, కాంపాక్ట్, డస్టింగ్. ఓకే, డస్టింగ్ చేసేసుకున్నాం. డస్టింగ్ చేసుకున్న తర్వాత కూడా చక్కగా ఒక్కసారి ఎక్కడైనా ఫోల్డింగ్స్ కానీ, రింకిల్స్ కానీ ఎక్కడైనా ఫామ్ అయిపోయి సరిగ్గా బ్లెండ్ కాలేదు అనుకున్నప్పుడు స్మాల్ బ్రష్ తీసుకుని కూడా బ్లెండ్ చేసుకోవాలి. హెయిర్కి ఎక్కడైనా అంటేస్తే, ఇప్పుడు ఇంకా ప్రోడక్ట్ ఏం పెట్టేది లేదు కాబట్టి హెయిర్కి ఏదైనా అంటినా కూడా క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది. తర్వాత నెక్స్ట్ మళ్ళీ 3 స్టెప్ ప్రాసెస్ మాకు. ఈ 3 స్టెప్ ప్రాసెస్లో ఏమేమి అప్లై చేస్తాము అనేది ఇప్పుడు చూపిస్తున్నాను. మళ్ళీ
స్మైల్ 3 స్టెప్ ప్రాసెస్. ఫస్ట్ హైలైటర్, స్మైల్, ఇంకా ఓపెన్ స్మైల్. 3 స్టెప్ ప్రాసెస్లో ఎక్కడైతే స్మైల్ చేస్తుందో ఆ ఏరియా మాత్రమే బ్లష్ ఏరియా. బాగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ స్టెప్ హైలైటర్, సెకండ్ స్టెప్ బ్లష్, నెక్స్ట్ స్టెప్ బ్లష్. టోటల్ 3 స్టెప్ ప్రాసెస్ మా. 3 స్టెప్ ప్రాసెస్లో ఒకటి హైలైటర్, 2 బ్లష్, థర్డ్ స్టెప్ వచ్చేసి బ్రాంజర్. మనం అప్లై చేసేటప్పుడు కూడా స్కిన్కి ఎల్ షేప్. బ్లష్ ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? ఎల్ షేప్. ఇదిగోండి. అప్పుడు మాత్రమే స్కిన్ లిఫ్ట్ అవుతుంది. మీరు ఇలా లిఫ్ట్ కాకుండా చేస్తే ఏమైపోతుంది అని అంటే చబ్బీగా అయిపోయి ఫ్లాట్గా ఇంకా ఎక్కువ ఉన్న ఫేస్ కన్నా కూడా పెద్దగా కనిపించేస్తుంది. ఫేస్ పెద్దగా కనిపిస్తే ఎలా ఉంటుంది? ఎవరు యాక్సెప్ట్ చేయరు కదా. ఎవరైనా చిన్న ఫేసే కావాలనుకుంటారు కదా, అలా. నెక్స్ట్ బ్రాంజర్. బ్రాంజర్ ఎలా తీసుకోవాలి? మళ్ళీ లిఫ్టింగ్ అంటే ఈ చీక్స్ని ప్లస్ హైలైటర్ని రెండింటిని కూడా లిఫ్ట్ చేసుకున్నట్టు పైకి డైరెక్షన్లో ఇలా బ్లెండ్ చేసుకుంటూ రావాలి. ఈ 3 స్టెప్ ప్రాసెస్ అర్థమైందా? ఏమేం చేసాం? బ్రాంజర్. 3 కూడా సపరేట్ ఉండకూడదు, 3 మిక్సింగే. మళ్ళీ దేనికి దానికి ఒక లైనింగ్ లాగా ఫామ్ చేయట్లేదు. బ్లష్ బ్రాంజర్ మీదకి వెళ్తుంది, బ్రాంజర్ హైలైటర్ మీదకి వస్తుంది, హైలైటర్ బ్లష్ మీదకి వెళ్తుంది. అలా దేనికి దానికి సపరేట్ చేసేస్తే మళ్ళీ పోతుంది కదా. ఏం పోతుంది? ఒక లైన్ లాగా కనబడిపోయి డిఫరెంట్గా కనిపించేస్తాయి. అందుకని ప్రతిదీ కూడా మిక్సింగే ఉండాలి, ఏది కూడా సపరేట్ అవ్వకూడదు. బ్రాంజర్తో ఫైనల్ షేప్స్. బ్రాంజర్ చాక్లెట్ కలరే ఉంటుందమ్మా. డార్క్ చాక్లెట్ ఉంటుంది, లైట్ చాక్లెట్ ఉంటుంది. బాగా ఫెయిర్గా ఉన్న వాళ్ళకేమో మీడియం చాక్లెట్ అనమాట. ఎక్కువ కొంచెం డార్క్గా ఉన్న వాళ్ళకి డార్క్ చాక్లెట్ తీసుకోవాలి. ఎప్పుడు కూడా బ్లాక్తోనే క్లోజ్ చేసుకోవాలి. అర్థమైందా? అంటే ఇక్కడ డార్క్ ఎందుకు తీసుకుంటున్నాను బ్లాక్గా ఉన్న వాళ్ళకనంటే దానికోసం చెప్తున్నాను. డార్క్తోనే చేసుకోండి. బ్లష్ అనేది మనము కొంచెం ఎక్కువ కావాలా, తక్కువ కావాలా, లేదు అస్సలే వాడొద్దా అనేది క్లయింట్స్ మీద డిపెండ్ అయి కూడా ఉంటుంది. ఒక్కొక్కరు ఏం చేస్తారు అంటే అస్సలు బ్లష్ వేసినట్టు కనిపించవద్దు అంటారు. అలాంటప్పుడు ఏం చేసుకోవాలి? పప్పాయ లైట్ కలర్ బ్లష్ తీసుకుని వేసినట్టుగా వేసుకోండి. కానీ బ్లష్ వేస్తే ఏంటంటే ఫేస్ షేప్ అనేది ఫోటో ఫినిషింగ్ కనిపిస్తుంది. మీరు బ్లష్ లైట్గా వేశారు అని అంటే ఫినిషింగ్ వచ్చేసి ఫోటో ఫినిషింగ్ కనిపించింది. అర్థమైందా? లైట్గా కావాలంటే పప్పాయ కలర్ అదేంటి అని అంటే వేసినట్టు తెలియదు. ఆ రూబీ పింక్ ఇలాంటివి ఏంటి అని అంటే కొంచెం మీడియం నుంచి ఫెయిర్ ఉన్న వాళ్ళకి బాగుంటాయి. డార్క్గా ఉన్న వాళ్ళకి పప్పాయ, పీచ్ పింక్ ఇలాంటివి తీసుకోవాలి. ఇక్కడ వరకు అర్థమైందా? ఇప్పుడు ఈ 3 స్టెప్ ప్రాసెస్లో ఏంటి అంటే మన స్కిన్కి కావాల్సిన మేకప్ ఏదైతే ఉందో కంప్లీట్గా మేకప్ని క్లోజ్ చేసుకుంటున్నాం. మేకప్ని క్లోజ్ చేసుకునే ముందు నిన్న కూడా చెప్పాను. ఏం చెప్పాను? డైరెక్ట్ మనము మ్యాటిఫైనింగ్ ఫిక్సర్ కాకుండా మేకప్ని లాక్ చేసుకోవడానికి పెప్ ప్రైడ్. డ్రై అయిపోవాలి. డ్రై అయిపోయే వరకు కూడా అదర్వైజ్ ఎలాంటి ప్రోడక్ట్ని కూడా మనము యాడ్ చేసుకోకూడదు.
ఒకవేళ డ్రై కాకుండా మనము ఇంకొక ప్రోడక్ట్ ఏదో ఒకటి వేసినా కూడా ఫినిషింగ్ పోతుంది. మీకు ఆ డ్రైనెస్ కానీ పౌడరీ ఫినిషింగ్ పోయి క్రీమీ బేస్లోకి వచ్చేస్తుంది మేకప్ అంతా కూడా. పెప్రైన్ యూజ్ చేస్తే మీకు గ్లోనెస్ అక్కడే తెలిసిపోయింది. పెప్రైన్ కాకుండా మీకు కామన్గా వేసే కలర్స్ ఏ వేసినా కూడా అవసరం లేదా? లిప్ మేకప్ డిఫరెంట్, లిప్ బామ్ ఆల్రెడీ పెట్టేసాను. లిప్స్టిక్ పెట్టినా లైనర్ పెట్టుకోవచ్చు, లైనర్ పెట్టి కూడా లిప్స్టిక్ పెట్టుకోవచ్చు, మన చాయిస్ అది. యాక్చువల్లీ ఏంటంటే మామూలుగా మనం లిప్ లైనర్ పెట్టే ముందు పెట్టడానికి అయిపోయిన తర్వాత పెట్టేదానికి చాలా డిఫరెన్స్ కూడా ఉంటుంది. ఎందుకనంటే ఫైనల్గా పెట్టే లైనర్ ఏదైతే ఉంటుందో అది క్లియర్గా కనిపిస్తుంది. బిఫోర్ పెట్టి మీరు లిప్స్టిక్ పెట్టారు అని అంటే మిక్స్ అయిపోతుంది. లిప్ మేకప్ వేరు, ఐ మేకప్ వేరు, అలానే ఫేస్ మేకప్ వేరు. మూడింటిని క్లబ్ చేయొద్దు, దేనికి దానికే సపరేట్గా చూడండి. వాళ్ళ స్ట్రెచ్ చేయడం ఒకసారి బయటికి రాండి. నెక్స్ట్ బార్డర్ లైన్ క్రియేట్ చేసుకోవాలి. బార్డర్ లైన్ క్రియేట్ చేసుకునేటప్పుడు అదే కదా పైకి పెంచింది. బెంచ్ అనేసి పైకి మామూలు నుంచి లిఫ్టింగ్ కదలకరా. లిప్ మేకప్ ఐ మేకప్ చేసేటప్పుడు అస్సలు కదలకూడదమ్మా. స్కిన్ అప్పుడు కదిలినా ప్రాబ్లం ఉండదు. మనం ఒక క్లయింట్కి మేకప్ చేస్తున్నాము అని అంటే ఎలా నిలబడి చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. యాక్చువల్గా ఏంటంటే క్లయింట్ని చైర్ మీద కూర్చోబెట్టినప్పుడు ఎలా నిలబడి ఉండాలి, చైర్కి మీరు ఈ విధంగా నిలబడి మాత్రమే మేకప్ చేసుకోవాలి. స్ట్రైట్ అంటే మొత్తం వెళ్ళకూడదు, ఆ పార్ట్ మాత్రమే నిలబడాలి. బెండ్ అయ్యేటప్పుడు కంప్లీట్గా మన బాడీ బెండింగ్ చేయకూడదు, జస్ట్ 25% మాత్రమే బెండ్ అవ్వాలి. పోయింది లైట్ ఫోకస్. ఇక్కడ నువ్వు ఎందుకు పెట్టుకుంటావు? అప్పుడు ఇలా పెట్టుకోవాలి, అప్పుడు ఫేస్ మీద పడుతుంది డైరెక్ట్. ఒక ఇయర్ బర్డ్ ఇవ్వమ్మా. నువ్వు అసలు ఏం బ్లెండ్ చేయకురా, సరేనా? మళ్ళీ మేకప్ అంతా బాగా వచ్చింది. ఏది సెట్ కాకపోయినా కూడా మేకప్ అంతా స్పాయిల్ అయ్యి కొంచెం దానికి ఏదైనా వచ్చేసి క్లెన్జర్ కానీ
ఒకవేళ మనం ఏదైనా చేసేటప్పుడు క్లయింట్ మిస్టేక్ అయినా కూడా క్లయింట్ మిస్టేక్ అని అనకూడదు. అర్థమైందా? ఇప్పుడు సౌమ్య మిస్టేక్ అని నేను సౌమ్యని అనడం కరెక్ట్ కాదు. తను బ్లెండ్ చేసుకోవద్దు అని చెప్పాల్సింది నేనే. అది చెప్పలేదు కాబట్టి తను బ్లెండ్ చేసింది, అందుకే ఎక్సెస్ వెళ్ళింది. కాబట్టి ఎప్పుడు కూడా రాంగ్ రైట్ అనేది క్లయింట్ని ఎప్పుడు మనం నిందించకూడదు. ప్రతిదీ కూడా చాలా ఇంపార్టెంట్ అమ్మా. మనం ఒక్కొక్క స్టెప్ వెళ్ళేటప్పుడు కూడా క్లయింట్ ఎలా ఉంటారు, క్లయింట్ ఎలా మాట్లాడతారు, క్లయింట్తో మనం ఎలా మాట్లాడాలి, తర్వాత వాళ్ళు ఎంత రాంగ్ చేసినా కూడా మనం రైట్ కొట్టుకుంటూనే వెళ్ళాలి. అంతేగాని మీరు రాంగ్ చేస్తున్నారు, లేదు మీ డ్రెస్ బాగాలేదు, మీ మేకప్ బాగాలేదు, మీ ఫీచర్స్ బాగాలేదు, మీరు నల్లగా ఉన్నారు, మీ ఫేస్ మీద మార్క్స్ ఉన్నాయి, మీ ఫేస్ మీద ఇన్ని మార్క్స్ ఉన్నాయి, నేను ఎంత కవర్ చేశానో చూడండి. ఒక క్లయింట్కి ఒక మేకప్ ఆర్టిస్ట్కి ఆర్గ్యుమెంట్ అయిందమ్మా ఇదే విషయంలో. ఈమె ఏమంటుంది అని అంటే, నేను మేకప్ చేసే ముందు చాలా డిఫెక్ట్స్ ఉన్నాయి తన ఫేస్ మీద, కానీ నేను చాలా కవర్ చేశాను అని చెప్తారు. ఎగ్జాంపుల్ మా టీంలోనే జరిగింది. నేను చాలా కవర్ చేశాను, తన ఫేస్కి చాలా ఉండే ఇంతకు ముందు చూడలేదు మేడం మీరు అనేమో ఈవిడ వాదిస్తుంది. ఆవిడేమంటుంది, నేను మేకప్ ఆర్టిస్ట్ని పెట్టుకున్నది నా ఫేస్లో ఇలా ఉండమట్టిగా కదలకురా, ఇలా ఉన్నమట్టికే కదా నేను పెట్టుకున్నాను, లేకపోతే నాకు మేకప్ ఎందుకు అంటది క్లయింట్. ఓకే, ఆమె ఏమంటది, నా ఫేస్ నాకు మేకప్ సరిగ్గా చేయలేదు కాబట్టి నేను మనీ కట్ చేస్తున్నాను అని అంటది క్లయింట్. ఈమెమంటది, నేను టైట్గా మంచిగా ఈమెమంటది, లేదు నేను చేయాల్సినంత చేశాను, తన ఫేస్ అసలు చాలా ఘోరంగా ఉండే, అయినా కూడా నేను మేకప్ చాలా బాగా చేసి వచ్చాను అంటారు క్లయింట్. ఇద్దరు ఆర్గ్యుమెంట్లో ఎవరిది రాంగ్ అనాలి, ఎవరు రైట్ అనాలి? మధ్యలో ఉన్నవాళ్ళు నలిగిపోవడమే కదా. ఇటు చెప్పలేక అటు చెప్పలేక, సరే మీకు ఎంత వీలైతే అందించుకోండి, లేకపోతే మానేసేయండి అనే గడికి నేనే చెప్పాను. తర్వాత మేకప్ ఆర్టిస్ట్ అనేది, లేదు మేడం మేము అక్కడ ఎంత వర్క్ చేసామో మీకు ఏం తెలుస్తుంది, మీరు క్లయింట్ ఏ చెప్తే దానికి ఓకే చేసేస్తున్నారు, సరే అని అన్నారు, అలా అనకుండా ఉండాల్సింది, మీరు మాకు సపోర్ట్ చేయాలి కానీ వాళ్ళకి ఇలా సపోర్ట్ చేస్తారు అని ఈవిడ. ఎవరిది చెప్పాలి చెప్పండి, రాంగ్ రైట్? సరే మా తనేదో తను కష్టపడ్డంది చేసింది, దాన్ని బట్టి మీరు చూసి ఇవ్వండి, అంతకన్నా మించి ఎవరూ వాదించినా కూడా ఉపయోగం లేదు కదా. మీరు చూశారు కాబట్టి దాని ప్రకారం ఇవ్వండి అంటే, నాకు మేకప్ అంతా స్పాయిల్ అయిపోయింది, నా బిగ్ ఈవెంట్, నా లైఫ్లో నాకు అది బిగ్ ఈవెంట్, నేను ఉన్నదానికన్నా నేను పాడైపోవాలని నేను అనుకోను కదా అని క్లయింట్ వాదిస్తుంది. ఫైనల్ జడ్జిమెంట్, అయ్యో అవునా, నేనేమి ఇవ్వాలి అప్పుడు? అయ్యో అవునా, లేదు మా వాళ్ళతోనే మాట్లాడు. ఫైనల్గా ఏం చేసింది, 25,000 ఎంత అయితే వీళ్ళకి 10,000 మాత్రమే. వీళ్ళకి ఏం చెప్పాము అప్పుడు? మాటిపోయింది. నెక్స్ట్ టైం నుంచి మీరు వెళ్ళినప్పుడు వాళ్ళ క్లయింట్స్ ఈ ప్రాబ్లం ఉంది కాబట్టి నేను మేకప్ ఇలా చేస్తున్నాను, ఇది మీకు ఓకేనా, ఇలా చేయడంలో ఇలా వస్తుంది, ఇలా చేయడంలో ఇలా వస్తుంది, ఇవన్నీ డిస్కషన్ చేయకుండా నువ్వు మేకప్ ఎలా చేస్తావు, ఫైనల్ అవుట్పుట్ ఎలా వచ్చింది, మీరు ఒకసారి బిఫోర్ ఇలా ఉన్నారు, తర్వాత ఇలా ఉన్నారు, దీనికి మీరు కంపారిజన్ చేసుకోండి, మీకు ఓకేనా, మీకు ఓకే అంటే మాత్రమే నేను బయటకు వెళ్తాను, లేదు ఇంకేమైనా కరెక్షన్స్ ఉంటే చెప్పండి నేను చేసి వెళ్తాను అని నువ్వు మాట్లాడాల్సింది. నువ్వు ఎందుకు మాట్లాడలేదు? అంతా అయిపోయిన తర్వాత నువ్వు ఎక్కడ మాట్లాడుతున్నావు? మేకప్ని లాక్ చేయకుండా మనం ఫింగర్స్ అనేవి పెట్టకూడదుగా, ఫిక్సర్ వేసి మేకప్ని లాక్ చేసేసి మ్యాటిఫైనింగ్ ఫిక్సర్.
అలా ప్రతిదీ కూడా మనము ఏం చేస్తున్నాము అనేది క్లయింట్తో డిస్కషన్ చేసి అది కరెక్టా రాంగ్ అని తెలుసుకున్న తర్వాతే చేసుకోవాలి. అలా కాకుండా ఏది కూడా మనం ఓవర్ కాన్ఫిడెంట్గా మనం చేయొద్దు. కరెక్టేనా నేను చెప్పింది? క్లయింట్ 25,000కి 10,000 ఇచ్చింది క్లయింట్. అది ఏమా క్లయింట్ కస్టమర్ అది ఫేస్కి దివ్య గట్టిగా అడుగు. క్లయింట్ ఫేస్ మీద ఏమున్నాయి? పిగ్మెంటేషన్, మార్క్స్. ఎవరైనా సరే మేకప్ చేసేటప్పుడు కూడా ప్రతిదీ కూడా క్లయింట్స్ కూడా చాలా ఎడ్యుకేటెడ్ ఉన్నారు. మనం ఎలా అంటే అలా చేసి దాన్ని రైట్ కొట్టకూడదు. నేను చెప్పేది అంటే ఇది ఏం చెప్తున్నాను అని అంటే మనం ప్రతిదాన్ని రైట్ అనకూడదు. క్లయింట్ ఒపీనియన్స్ కూడా తెలుసుకోవాలి. దాని ప్రకారమే మనం మేకప్ అనేది చేయాలి. ఇక్కడ మన ఆర్టిస్ట్కి ఒక్కసారి లాస్ వస్తుంది, కానీ వన్ టైం క్లయింట్ మైండ్లో మనము రాంగ్ అని తెలిస్తే ఇన్స్టా పేజ్లో వచ్చి మెసేజ్ పెడతారు తెలుసా మీకు? పది మంది బాగా చేశారు అని చెప్పేదానికన్నా కూడా ఒక్కళ్ళు బాగా చేయలేదు అనేది మాత్రమే తీసుకుంటారు. బ్రో షేప్ అమ్మా, బ్రో గైడ్ లైన్ మనం ఎప్పుడు కూడా నోస్ నుంచి ఇలా స్ట్రైట్ తీసుకోవాలి. ఇక్కడ ఎగ్జాక్ట్గా ఒక లైన్ అనేది ఎక్కడైతే ఏర్పడుతుందో అక్కడ స్టార్టింగ్ ఒక పాయింట్ పెట్టుకోవాలి. అలానే బ్రో మిడిల్ అంటే ఎక్కడి నుంచి రావాలి? మన అప్పర్ లిప్ మిడిల్, నోస్ మిడిల్, ఈ రెండింటిని కలిపి బ్రో లిఫ్టింగ్ ఏరియా పాయింట్ ఎక్కడ వస్తుంది మనకి? ఇక్కడ రేజింగ్ పాయింట్ ఇక్కడ వచ్చింది. అలానే అప్పర్ లిప్ మిడిల్, నోస్ ఎండింగ్, బోన్ ఎండింగ్ లైన్. తిన బ్రో షేప్ ఇంతే, ఎవరికి వాళ్ళకే గైడ్ లైన్ సపరేట్. అది దాని గైడ్ లైన్ ఎక్కడి నుంచి తీసుకుంటున్నాం? నోస్ నుంచి. ఇది స్ట్రెయిట్ లైన్. ఈ మిడిల్ నుంచి అప్పర్ లిప్ మిడిల్ రెండు కూడా చెక్ చేసుకోవాలి. ఇలా క్రాస్లోకి వెళ్ళాలి. ఇలా క్రాస్ వెళ్ళినప్పుడు బ్రష్ ఎక్కడైతే వచ్చి ఆగుతుందో అది మాత్రమే రేజింగ్ పాయింట్. అలానే నోస్ మిడిల్, అప్పర్ లిప్ మిడిల్, బోన్ ఎండింగ్ లైన్ ఎక్కడైతే వచ్చి ఆగుతుందో అది మాత్రమే ఎండింగ్ లైన్. ఇక్కడి నుంచి కిందకి వెళ్ళకూడదు, పైకి వెళ్ళకూడదు. ఈ మూడింటిని కలిపేటప్పుడు కూడా మనం ఎలా కలుపుకోవాలి? ఫస్ట్ కింద లైన్ నుంచి వచ్చి పైన లైన్కి వెళ్ళి తర్వాత ఇలా క్రాస్ రావాలి. ఈ రెండింటిని అటాచ్ చేసుకోవాలి. ఎవరు బ్రోకి వాళ్ళకే బ్రో గైడ్ లైన్ మా ఇది. ఇది స్ట్రెయిట్ లైన్, ఓకేనా? ఈ అప్పర్ లిప్ మిడిల్, నోస్ మిడిల్, బ్రో రేజింగ్ పాయింట్, నోస్ కార్నర్, అప్పర్ లిప్ మిడిల్, బోన్ ఎండింగ్. ఈ మూడింటిని కలిపితే ఎవరి ఫేస్కి వాళ్ళకి మెజర్మెంట్ బ్రో లైన్. మూడింటిని కూడా కలుపుకుని వెళ్ళాలి. కొంచెం నార్మల్ చేయాలి. ఇది ఒకటి బ్రోషన్. మనకి తెలిస్తే కొంచెం గైడ్ లైన్స్ అనేది ఐడియా ఉంది అని అంటే కరెక్ట్గా వేసుకుంటూ వెళ్ళిపోతారమ్మా. గైడ్ లైన్ ఐడియా లేనప్పుడు ఖచ్చితంగా ఎవరి ఫేస్కి వాళ్ళకి కరెక్ట్ షేప్ లేనప్పుడు మనం గైడ్ లైన్నే ఫాలో అవ్వాలి. గైడ్ లైన్ లేకుండా ఏ మేకప్ని కూడా కంప్లీట్ చేయకూడదు.
టైం ఎంతమ్మా? 2 మేడం 2 నువ్వేనా? ఆకలేస్తుందా? ఇవాళ ఎగ్జామ్లో ఫెయిల్ అయినందుకు పనిష్మెంట్ 3ంటికే లంచ్ బ్రేక్. మీరు ఏమనుకున్న ప్రాబ్లం లేదు. వాళ్ళందరూ ఎగ్జామ్ ఫెయిల్. మమ్మల్ని అన్నం కూడా తినేవ్వలేదు మా మేడం అని చెప్పండి ఇంటికి. చాలా నెగ్లెక్ట్ చేశారు, ఓవర్ కాన్ఫిడెంట్ అయిపోయింది మీకు. నేను చేసేస్తాలే, ఇదే కదా శారీయే కదా అనుకున్నారు. ఒక్కళ్ళు కూడా ప్లానింగ్తో లేరు, ప్రిపేర్డ్గా లేరు. చీరనే కదా ఇద్దామా ఫెయిలే. నేనేమి ఇంకా కరెక్షన్ చేసేది లేదు. మీకు 11 మార్క్స్లో అవన్నీ ఇస్తాం. ఎన్ని మార్క్స్తో పాస్ అయింది మా ఆవిడ అని చెప్పి మీ హస్బెండ్స్ని పిలిపించి మరీ చెప్తాము. నేను ఇంత కష్టపడి నేర్చుకోమని పంపిస్తే నువ్వు చేసిన పని ఇదే అని వెళ్ళి 10,000. ఎక్కడ ఏ స్టెప్ కొంచెం రాంగ్ వచ్చినా కూడా దాన్ని కరెక్షన్ చేసుకోవాలి. దాన్ని అలానే యూజ్ చేయకూడదు. కన్సిడర్ ఎప్పుడు కూడా మనం ఏదైనా కొంచెం మిస్టేక్ అయినా కూడా, ఒక లైన్ కొంచెం అటు ఇటు అయినా కూడా దాన్ని కొంచెమే కదా అనేది మాత్రం వదిలేసేయాలి. అది ఎలా ఉన్నా కూడా దాన్ని మనం ఎలా కరెక్ట్ చేసుకుంటే మేకప్ అప్పుడు షేప్ అనేది క్లియర్గా ఉంటుంది. షేప్ క్లియర్ లేకపోతే మేకప్ అనేది పోతుంది. ఈరోజు ఎగ్జామ్ ఫెయిల్. ఈ 4 స్టెప్ ప్రాసెస్తో ఈరోజు మనం నూడ్ ఐ మేకప్ చేసుకున్నాం. ఈ 4 స్టెప్స్ తప్పితే ఇంకొక ప్రోడక్ట్ని యూజ్ చేయండి. ఇక్కడ చూడండి, లాస్ట్ వచ్చే వరకల్లా స్మోకీ తీసుకుంది. ఓపెన్ అన్న, ఐస్ ఓపెన్. ఐస్ ఎప్పుడైతే ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ ఫోల్డింగ్ పడుతుందో అది లోయర్ ల్యాష్ లైన్ అంటాం. అంటే మనకు ఎక్కువగా ఏంటి అంటే ఐ మేకప్ వేసుకున్నప్పుడు కనిపించకూడదు. ఐ మేకప్ కనిపించకూడదు అనుకునే వాళ్ళందరికీ కూడా మనం లోయర్ ల్యాష్ లైన్ వరకు మాత్రమే మేకప్ చేసుకోవాలి ఐ మేకప్. అలానే కొంతమంది ఐ మేకప్ని మాత్రమే హైలైట్ చేయండి అంటారు. అప్పుడు బ్రష్ మూమెంట్ ఎలా ఉండాలి? క్లోజ్ నాన్న, నువ్వు వస్తువులు ఓపెన్ చేయొద్దు. స్లీపింగ్ క్లోజ్, స్లీపింగ్. ఇక్కడ మిడిల్ లిడ్ నుంచి తీసుకోండి. మిడిల్ లిడ్ ఇక్కడ స్ట్రెయిట్ లైన్ ఉండాలి. ఇక్కడ హైలైటర్, చీక్ బోన్, స్ట్రెయిట్ లైన్ తీసుకోండి. ఈ స్ట్రెయిట్ లైన్ నుంచి మాత్రమే మనం బ్యాక్ రావాలి. బ్యాక్ వచ్చేటప్పుడు బ్రష్ మూమెంట్ ఎలా ఉండాలి? పిగ్మెంట్ని ఎలా తీసుకోవాలని చెప్పాను. బ్రష్ని జస్ట్ ట్యాప్ ఇలా పిగ్మెంట్ తీసుకుంటే ఎక్కువ పిగ్మెంట్ వచ్చినప్పుడు మనం బ్లెండింగ్ చేసుకోవడానికి మేకప్ అంతా కూడా ఖరాబ్ అయిపోతుంది. ఎప్పుడు కూడా బ్రోని లిఫ్ట్ చేసి పట్టుకోవాలి. ఓకే, లిఫ్ట్ చేసి పట్టుకున్నప్పుడు స్కిన్ టైట్ అవుతుంది. స్కిన్ టైట్ అయినప్పుడు బ్లెండింగ్ ఎలా చేస్తున్నాను నేను? మూమెంట్ ఎలా చూస్తుంది? బ్రష్ మూమెంట్ క్రాస్, బోన్కి లిఫ్టింగ్. ఫ్లాట్ అవ్వకూడదు. ఎప్పుడు కూడా మూమెంట్ ఎలా ఉండాలి? ఇలా క్రాస్ ఉండాలి. అంటే బోన్ సైడ్ చూస్తూ కనపడాలన్నమాట.
అప్పుడు మాత్రమే లిఫ్టింగ్ ఐ వస్తుంది. లేదు అని అంటే కనుక ఐస్ అన్నీ కూడా క్లోజ్డ్ ఐస్ అయిపోతాయి. ఆల్మండ్ ఐస్ లాగా క్లోజ్ ఐస్ అయిపోతే మనకి మేకప్ అంతా ఫినిషింగ్ పోతుంది. మళ్ళీ బోన్ లైన్ నుంచి ఎగ్జాక్ట్గా బ్రో మిడిల్ వరకు, బ్రో మిడిల్ ఇక్కడికి ఎండ్. ఇప్పుడు నేను 4 కలర్స్ యాడ్ చేస్తాను అని చెప్పాను కదా. ఇక్కడ వచ్చారు కలర్ చాక్లెట్ బ్రౌన్, బోన్కి సాఫ్ట్ లైన్ని క్రియేట్ చేసుకోవాలి. బోన్కి మీరు ఎంత సాఫ్ట్ లైన్ క్రియేట్ చేస్తే అంత బాగుంటుంది. ఎక్కడా కూడా అనీవెన్ కానీ బ్రేక్ కానీ ఒక్క కొంచెం మెస్సీ అయినా కూడా షాడో మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. మీరు ఎంత సాఫ్ట్గా బ్లెండ్ చేస్తే ఐ లుక్ అనేది అంత ఫినిషింగ్ బాగుంటుంది. నెక్స్ట్ పింక్. సరే పింక్ నేను గ్రిప్ కోసం ఏం చేస్తున్నాను, స్మాల్ ఫింగర్తో చిన్న దగ్గర లిఫ్ట్ చేసి పట్టుకుంటున్నాను. ఎందుకంటే బ్రష్ని మనము బ్లెండ్ చేసేటప్పుడు గ్రిప్ లేకుండా పైన అప్లై చేస్తే డీప్ బ్లెండింగ్ అవ్వదు. షాడో కలర్ రెండు కూడా మిక్స్ అయిపోవాలి. రెండు కూడా డిఫరెంట్ కలర్ లాగా ఉండకూడదు. ఏ కలర్ అయినా సరే మీరు ఎన్ని కలర్స్ అయినా యాడ్ చేసుకోండి, ఒకదాని నుంచి ఒకదానికి స్ట్రోక్ ఉండాలి. స్ట్రోక్ లేకుండా ఇట్లా బ్రేక్స్ లాగా ఇస్తే షాడో కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. ఎక్కువ కలర్ని రిఫ్లెక్ట్ చేయట్లేదు, నేను చాలా లైట్గా చేస్తున్నాను. త్రీ ఫోర్త్ ఐ వరకు కూడా 2 కలర్స్తోనే కంప్లీట్ చేసేసాము. బ్రష్ మూమెంట్, సాఫ్ట్ బ్లెండింగ్. బ్లెండింగ్ ఎప్పుడు కూడా మనం చేసేటప్పుడు సాఫ్ట్ చేస్తున్నామా హార్డ్గా చేస్తున్నామా అనేది చాలా ఇంపార్టెంట్. ఐ మేకప్ ఎంత సాఫ్ట్గా వస్తే మన మేకప్ ఫినిషింగ్ అనేది అంత సాఫ్ట్గా ఉంటుంది. తర్వాత రూబీ పింక్ పౌడర్ బేస్. తర్వాత హైలైటర్. స్టార్టింగ్లో ఎప్పుడు కూడా మనకి లైట్ కలర్ ఉన్నప్పుడు ఐ అనేది ఇంక్రీజ్ అవుతుంది, లేదు అని అంటే క్లోజ్డ్ ఐస్ అయిపోతుంది. ఎప్పుడు కూడా స్టార్టింగ్లో డార్క్ కలర్ మాత్రం అస్సలు యూజ్ చేయకూడదు. కలర్ కొంచెం థిక్ బేస్ తీసుకున్నారా అవుట్, ఐ అంతా కూడా క్లోజ్డ్ ఐస్. లైట్ షిమ్మర్ తీసుకున్నాను. ఇక్కడ మనం 4 కలర్స్ యూజ్ చేసాం. 4 కలర్స్ కూడా దేనికి దానికే సపరేట్గా కనిపిస్తున్నాయా, మిక్స్ అయిపోయిందా? బోన్ హైలైటింగ్. ఇక్కడ కొంచెం హెవీ హైలైటింగ్ ఉండొచ్చు, ఐబ్రో నుంచి మిడిల్ నుంచి ఎండింగ్కి. కానీ స్టార్టింగ్లో జస్ట్ స్ట్రోక్ మాత్రమే, ఎక్కువ హైలైటర్ వాడకూడదు. మీరు మిడిల్ నుంచి స్టార్టింగ్కి వచ్చేసరికి ఎక్కువ హైలైటర్ యూజ్ చేశారు అని అంటే మళ్ళీ ఐ అంతా కూడా డిఫరెంట్ షేడ్గా కనిపించేస్తుంది.
ఓపెన్ అన్న, ఓపెన్. ఐస్ ఎప్పుడు కూడా ఎవరైనా సరే ఐ ఏం కావాలనుకుంటారు, బిగ్ ఐ లాగా కనిపించాలనే కదా ఎక్స్పెక్ట్ చేస్తారు. ఉన్న కళ్ళ కన్నా కూడా చాలా పెద్దగా కనిపించాలనే ప్రతి ఒక్కరికి కోరిక. కాబట్టి దాని ప్రకారమే మనం ఐ మేకప్ చేసుకోవాలి. ఐ కొంచెం అటు ఇటు అయినా కూడా హైలైటింగ్ అంతా కూడా డిఫరెంట్ అయిపోతుంది, చూసే విధానం కూడా మారిపోతుంది. మీరు ఐ సరిగ్గా చేయలేదు అని అంటే క్లయింట్ సరిగ్గా చూడడానికి కూడా చూడలేదు. అరే ఇంకా ఫ్యాన్ వద్దులేరా అమ్మాయికి ఇచ్చి మ్యూజిక్ రావట్లేదా? ఫ్యాన్ గురించి ఇక్కడ ఫ్యాన్లు ఆపేశారు. కార్నర్లో చాక్లెట్ బ్రౌన్, లైటింగ్ సాఫ్ట్ బ్లెండింగ్, కార్నర్ అంతా కూడా అవుటర్ బ్లెండింగ్ ఉండాలి, డౌన్ లైన్, అలానే క్రీజ్ బోన్ లైన్ వచ్చేసి ఇన్నర్ బ్లెండింగ్ ఉండాలి. రెండింటినీ కూడా చాలా జాగ్రత్తగా షేపింగ్ అనేది వచ్చేలాగా బ్లెండ్ చేసుకోవాలి. ఏ మాత్రం కొంచెం అటు ఇటు అయినా కూడా షాడో అంతా కూడా మారిపోతుంది. సేమ్ ఇటు సైడ్ మనం ఐ మేకప్ ఎలా చేసామో ఇటు సైడ్ కూడా అలానే చేస్తున్నాము. కాసేపు ఉంచండి అమ్మా మేకప్ అయ్యేవారు. ఇక్కడ లైటింగ్ ఉంది కదా, నేను బోన్ హైలైటింగ్, బోన్ హైలైట్ చేసుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. బోన్ హైలైటింగ్ కదా అనుకుంటారు, హైలైటింగే కదా కాదు. అలానే మన డౌన్ లైన్ బ్రాంజర్ అండ్ బ్రౌన్ షేడ్ పైకి చూడండి. మనం డౌన్లో ఎప్పుడైతే కలర్ డార్క్ చేసుకుంటామో అప్పుడు కంప్లీట్గా క్లాసిక్ లుక్. కాజల్ పెట్టేటప్పుడు కూడా చాలా వరకు ఏంటంటే సౌత్ బ్రైడ్కి ఎక్కువ హెవీ కాజల్ కూడా పెట్టకూడదు. హెవీ కాజల్ అంతా కూడా క్లాసిక్ లుక్, అలానే డ్రామా ఆర్టిస్ట్ వాటి మీనింగ్. ఓకేనా? ఎప్పుడు కూడా లోయర్ లైన్ అండ్ అప్పర్ లైన్ రెండు కూడా అటాచ్ ఉండాలి.
లైన్ని మనం ఎంత న్యాచురల్ అండ్ మూవ్గా చేసుకుంటే అంత ఫినిషింగ్ బాగుంటుంది. మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్స్ ఎక్కువగా దేనికి యూజ్ చేస్తాము? షాడో కలర్స్. బ్రైడ్కి అస్సలు కలర్స్ అనేవి ఎక్కువ యూజ్ చేయం. మెయిన్గా సౌత్ బ్రైడ్ అంతా కూడా చాలా న్యూడ్ ఐ షాడోసే యూజ్ చేస్తాం. ఎందుకనంటే వాళ్ళు వేసుకునే డ్రెస్ గోల్డ్ ఉంటుంది, శారీ వేసుకునే జ్యువెలరీ గోల్డ్ ఉంటుంది. పింక్ శారీ కట్టుకున్నారు కదా అని పింక్ వేయకూడదు, అలానే రెడ్ కట్టుకున్నారు కదా అని రెడ్ కలర్ అస్సలకే వేయకూడదు. లైనర్ బ్రష్ జెల్ కావాలి. కాజల్ పెట్టుకునేటప్పుడు కూడా ఏంటి అంటే ఎంతవరకు కాజల్ పెట్టుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరికి సేమ్ ఉండదు. ప్రతి ఒక్కరికి మేకప్ చేసినప్పుడు కాజల్ అనేది థిక్గా కూడా పెట్టకూడదు. చాలా లైట్గా పెడుతున్నాను నేను కాజల్. ఎందుకంటే మన సౌత్ బ్రైడ్కి వచ్చేవరకల్లా ఎక్కువ థిక్ కాజల్ పెట్టారు అని అంటే కనుక ఓపెనాను లాంగ్ బ్రీత్ తీసుకో. లాంగ్ బ్రీత్ ఇంకా చాలా లైట్గా తీసుకోండి. బ్రౌన్ ఉండేలా చూసుకోండి, ఎక్కువ డార్క్ ఉండదు. ఎందుకంటే మన సౌత్ అనే వరకల్లా చాలా వరకు తెలిసింది ఏంటి? సెంటిమెంటల్ అనే వరకల్లా ఆటోమేటిక్గా ఇంట్లోంచి వెళ్ళేటప్పుడు లేదా ఎవరో మదర్ని చూసినప్పుడు ఫాదర్ ఆటోమేటిక్గా ఐలోంచి వాటర్ వస్తూనే ఉంటుంది. మీరు థిక్గా పెడితే ఏమైపోతుంది? స్మచ్ అయిపోయి వాటర్ వచ్చి ఒక్క దగ్గర ఎక్కడైనా వాటర్ డ్రాప్ కనుక ఆగింది అని అంటే అది ఆటోమేటిక్గా మెల్ట్ అయిపోద్ది. ఎందుకంటే ఇక్కడి నుంచి హీట్ వస్తుంది, కెమెరా హీట్ ఉంది కదా. హీట్ ఉన్నప్పుడు వాటర్ ఉండి రెండు కలిసినాయి అని అంటే దేన్ని కూడా మనము స్మచ్ కాకుండా ఆపలేము. పెట్టే ప్రోడక్ట్ ఏదైతే ఉందో థిక్ లేయర్ ఫామ్ చేయదు. చాలా పెట్టాలి, కానీ అది ఎంతవరకు పెట్టాలి? లైన్ ఫార్మింగ్ వచ్చే వరకు మాత్రం థిన్గా ఉండేలా చూసుకోవాలి మ్యాక్సిమం. జెల్ కాజల్ పెట్టేటప్పుడు కూడా ఎప్పుడు జెల్ని తీసుకుని డైరెక్ట్ పాట్లోంచి ప్రోడక్ట్ తీసుకుని అప్లై చేసుకోకూడదు. చక్కగా మిక్సింగ్ ఇలా చేసుకున్న తర్వాతనే పెట్టుకోవాలి. లైనర్ పెట్టుకునేటప్పుడు డౌన్ లైన్ ఇక్కడ షేప్ ఎంతవరకు ఇస్తున్నాను నేను? నాకు ఇంతవరకు తన ఐలైనర్ కావాలి కాబట్టి దాన్ని చక్కగా ఒక గైడ్ లైన్ లాగా తీసుకోండి. చాలా న్యాచురల్ లైన్ అండ్ వింగ్ కూడా వచ్చేస్తుంది మీకు. థిక్ అనేది వాడుతున్నాము అనేది కాదు ఇక్కడ. ఏంటి అని అంటే మనం ఎంత పెడుతున్నాము, ఎంత ప్రాపర్ ఫినిషింగ్ వచ్చింది, షేపింగ్ ఎంతవరకు ఇవ్వగలుగుతున్నాం, దాంట్లో కూడా ఎంత క్లియర్ లైన్ ఉంది అనేది మాత్రమే ఇంపార్టెంట్. మేకప్ చేయడం వేరు, వచ్చు అనడం వేరు, కానీ లైవ్లోకి వెళ్ళడం డిఫరెంట్. ఓపెన్ చేయండి. ఈ లైనర్ పెట్టినప్పుడు రెండింటిని అటాచ్ చేసుకోవాలి, డిటాచబుల్ ఉండకూడదు. అప్పుడు ఐ షేప్ మారిపోయింది. ఇది కార్నర్ షేప్స్ కూడా ఒకటికి 2 సార్లు చెక్ చేసుకోవాలి. ప్రతి షేపు సేమ్ కాదనమాట. క్లోజ్ నాన్న, ప్రతిదీ ఒకేలా ఉండదు. ఈ మేకప్ అనేది అంత ఈజీ కూడా కాదు, అది చేస్తూ ఉంటేనే అర్థమవుతుంది. క్లోజ్ నాన్న, కంప్లీట్ స్లీపింగ్ క్లోజ్. స్లీపింగ్ క్లోజ్. నువ్వు లిడ్ మూమెంట్ ఇస్తున్నావురా, చేయకపోయింది.
కాజల్ పెట్టుకునేటప్పుడు ఎప్పుడూ కూడా జెల్ కాజల్తోనే మనం కాజల్ అండ్ లైనర్ రెండింటిని కూడా కంప్లీట్ చేసుకోవాలి. ఒకవేళ బ్రష్ మూమెంట్ కొంచెం అటు ఇటు అవుతుందేమో అని టెన్షన్ ఉంటే కనుక మామూలుగా కాజల్ కూడా యూజ్ చేయొచ్చు. కాజల్ పెట్టి మీరు ఇలా సాఫ్ట్ బ్లెండింగ్ చేయలేదు అని అంటే ఆటోమేటిక్గా స్మచ్ అయిపోతుంది. బ్రష్ మూమెంట్ ఒక స్టిక్కర్ ఓకేనా. కార్నర్లో ఖచ్చితంగా రెండింటిని అటాచ్ చేస్తేనే ఆ వింగ్ షేప్ అనేది కనిపిస్తుంది. లేదు అని అంటే వింగ్ షేప్ అనేది నీట్గా ఉంటుంది. పైకి ఈ స్టార్టింగ్ కార్నర్లో కూడా సాఫ్ట్గా ప్రోడక్ట్ ఎక్కువ పెట్టకపోయినా ప్రాబ్లం లేదు, కానీ ఉన్న బ్రష్తో అయినా కూడా వాటర్ వచ్చేసింది. పర్లేదు లాంగ్ బ్రేక్ తీసుకున్నాం ఒకసారి. పైకి చూడు ఒకసారి, అలానే ఉంది. ఆకలేస్తుందా? రిక్వెస్ట్ చేసి అడిగితేనే ఈరోజు లంచ్ బ్రేక్, లేకపోతే లంచ్ బ్రేక్ లేదు. ఆకలేస్తుందని ఎవరు ఆకలేస్తుందని అడిగితే వాళ్ళకి మరి రాంగ్ చేశారుగా, పనిష్మెంట్ అనమాట. మూడైనా ఏమైనా నన్ను అడిగితేనే లంచ్ బ్రేక్ ఇస్తా, లేకపోతే ఇంకో క్లాస్ చెప్తాయి. మస్కరా పెట్టడానికన్నా ముందుగా మనం ఏం చేసుకోవాలి, లాషెస్ హోల్డర్స్లో లాషెస్ హోల్డ్ చేసుకోవాలి. 1 2 3 4 5 6 7 8 9 10 ఓపెన్ అన్నా. 1 2 3 4 5 6 7 8 9 10. డౌన్ అను. ఫస్ట్ ల్యాషెస్ని డౌన్కి ఒక్కసారి ఇలా బ్రష్ చేయండి. ప్రోడక్ట్ని ఎక్కువ తాకించాల్సిన అవసరం లేదు, జస్ట్ బ్రష్. ఎందుకంటే కాంపాక్ట్ కానీ లేదు ఫౌండేషన్ కానీ ఏది అంటి ఉన్నా కూడా దాన్ని రిమూవ్ చేసుకోవడానికి. తర్వాత బ్రష్ పెట్టి ఫస్ట్ హెయిర్ని లిఫ్ట్ చేసుకోండి. మీరు అలానే హెయిర్ని లిఫ్ట్ చేయండి. హెయిర్ అంతా కూడా మనకి పైకి వచ్చేస్తుంది. పైకి వచ్చేసినప్పుడు అప్పుడు ఏమవుతుంది, వాల్యూమ్ ఇంక్రీజ్ చేసుకోవాలి. వాల్యూమ్ ఇంక్రీజ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు డౌన్ నుంచి లిఫ్ట్ చేసుకోవాలి. ఫస్ట్ హెయిర్ లిఫ్ట్ చేశారు, దాని తర్వాత వాల్యూమ్ ఇస్తున్నారు మస్కరాతో.
మస్కారాని హోల్డ్ చేసి పట్టుకునేది ఎప్పుడు కూడా డౌన్కి కానీ సైడ్కి కానీ డౌన్ చేసి పట్టుకోవాలి. లేదు అని అంటే దాంట్లో హెయిర్ వెళ్ళిపోయిందంటే ఆటోమేటిక్గా డ్రై అయిపోతుంది. రైట్. ఓకేనా? తర్వాత డౌన్ ఆల్రెడీ వచ్చేసింది. వస్తుంది. ఒకసారి చెక్ చేసేసి అది స్టిక్కర్ ఇవ్వము. స్టిక్కర్ ఓపెన్ అన్న. స్టిక్కర్ అరే అక్కడ స్టిక్కర్ మనం ఆల్రెడీ మేకప్ చేసిన తర్వాత ఎక్కడైనా ప్యాచ్ వర్క్ చేసుకోవాలి అని అంటే దాన్ని ఫిల్ చేసుకోవాలి అని అంటే చాలా కష్టమైపోతుంది. అందుకని ప్రతిదీ కూడా చాలా కేర్ఫుల్గా జాగ్రత్తగానే చేసుకోవాల్సి ఉంటుంది. ఆకలేట్లేదా? పర్లేదరే వాళ్ళ ఎందుకు ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యామనా? నిద్ర ఎగ్జామ్ ఉందని నైట్ పడుకోలేదా? అందుకే బాగా రాసినట్టున్నారు. నైట్ అందుకే ఫెయిల్ అయ్యారు. మేకప్ చేయడానికి ఎంత టైం తీసుకోవాలి? మేకప్, హెయిర్, శారీ 2 hours టైం. క్లయింట్ అంత టైం మనకి ఇప్పుడు 1 hour ఉంది చేసేయాలని. అవును, నీతో పాటు ఒక శారీకి, హెయిర్కి ఒక డ్రేపిస్ట్ని తీసుకుని వెళ్ళాలి. ఆమె వెనకాల నుంచి జడ వేస్తుంది, నువ్వు ముందు నుంచి మేకప్ వేస్తావు. 2 1 hour మేకప్కే పడుతుంది ఇంచుమించుగా. మీరు అంత టైం తీసుకోకపోతే మేకప్ అంత బాగా రాదు. అందుకనే కంపల్సరీ అసిస్టెంట్ కూడా అవసరం. వెనక నుంచి హెయిర్ చేస్తూ ఉండాలి. ఫస్ట్ శారీ డ్రేప్ చేసేసుకోవాలి. హెయిర్కి మనకి 40 to పూల జడ అయితే 40 minutes ఖచ్చితంగా పడుతుంది. ఇటు పూల జడ అయిపోతుంది, ముందు నుంచి మేకప్ పెడుతుంది. 2 అయిపోయింది కదా ఒక 1 hourలో. మీరైతే క్లియర్గా చూపిస్తారండి. నాకు అది ఎక్స్పీరియన్స్ అయింది. ఏ ఆర్టిస్ట్ అయినా ప్రొఫెషనల్గా క్లయింట్ దగ్గరికి వెళ్తున్నారు అని అంటే అసిస్టెంట్ లేకుండా ఎప్పుడు కూడా మేకప్కి వెళ్ళకూడదు. 2 members ఖచ్చితంగా వెళ్ళాలి. ఒక్కొక్కరైతే 3 members కూడా తీసుకుని వెళ్తారు. ఎందుకనంటే హెయిర్ వేసి ఆమె హెయిర్ వేస్తుంది, ఒక ఆమె అందిస్తూ ఉంటుంది ఇద్దరు. అప్పుడు 1 hourలో అయిపోద్దిగా. నాకు ఇక్కడ ఒక రోజు దగ్గర ఏదో చెడగొట్టింది. ఫైనల్గా ఒకసారి మేకప్ అంతా కూడా చెక్ చేసుకోవాలి. ఎక్కడైనా బ్రేక్స్ వచ్చినాయా లేదా, అన్ఈవెన్గా ఉందా, ఇంకా ఏమైనా ఫిక్సర్ అవసరమా, లేదు కాంపాక్ట్, ఎనీవన్ ఏది అవసరం ఉన్నా కూడా యాడ్ ఆన్ చేసుకునేది ఇంకా ఈ టైంలోనే అనమాట. మనం ఇప్పుడు యాడ్ చేసుకోకుండా ఎలా ఉన్నదాన్ని అలానే పంపించేస్తే కూడా మేకప్ అనేది ఆటోమేటిక్గా డ్రాప్ అయిపోతుంది. ఒకసారి చెక్ చేసుకోండి, ఇంకా ఏమైనా యాడ్ అవుతాయా, ఏమన్నా పడతాయా. క్లోజ్. ఇంకేమైనా ఇవ్వచ్చా? ఇంకివ్వచ్చా? సరిపోతుందా? ఇది ఫైనల్ మేకప్.
హెయిర్ వేసుకుని చక్కగా జ్యువెలరీ పెట్టుకుంటే ఈ అమ్మాయి కూడా చాలా మోడల్ లాగా అందంగా ఉంటుంది. ఒక నెక్కి ఏదైనా వేసి కొంచెం కమ్మలు అయిపోయింది మాకు ఫోటో తీసేది. లంచ్ వద్దు కదా. సల్మా అరే ఇంకెవరున్నారు చూడండి, ఎవరన్నా మేకప్ తీసుకున్నాం. అర్థం కదా. బ్రైడల్ మేకప్ ఒక పూల జడ ఒకటే లేదు, మిగతాదంతా సేమ్ యాజ్ ఇట్ ఈస్. ప్రాక్టీస్. ఇంకేం అవసరం లేదు. ఫేస్కి మాత్రమే మేకప్ ఫిక్సర్, ఐకి కాదు. ఐని నువ్వు సాఫ్ట్గా బ్లెండ్ చేసేసినప్పుడు నీకు ఏం పడినా కూడా అదేమి స్మచ్ అవ్వదు. నేను ఫింగరే పెట్టుతున్నాను, తుడుస్తున్నాను, మేకప్ ఏం పోదు. నెక్స్ట్ ప్లీజ్. వంటనం పెట్టేసి ఈసారికి అయితే ఎక్స్క్యూజ్ చేస్తున్నాను, వెళ్ళి లంచ్ చేసేయండి. మళ్ళీ నెక్స్ట్ టైం ఏదైనా ఎగ్జామ్ పెట్టినప్పుడు ఇలా ఫెయిల్ అయ్యారు అని అంటే, లాస్ట్కి మీకైతే ఈరోజు 25 మార్క్స్ ఎవరైతే ఫెయిల్ అయ్యారో అది టోటల్గా కట్ చేసి ఇచ్చేస్తాం ఫైనల్ రిజల్ట్లో. ఇదైతే సీరియస్. మీరు ఆడుతూ పాడుతూ అన్ని దగ్గర ఉన్నట్టు ఇక్కడ ఉంటే సరిపోదు. నెక్స్ట్ బ్యాచ్లో కూడా కూర్చోబెడతానని కూడా చెప్పినట్టున్నాను. ఏది చేయకపోయినా కూడా మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్, ఈ బ్యాచ్లోనే పాస్ అయ్యి వెళ్ళాలనుకుంటారో లేదా మళ్ళీ రిపీటెడ్గా ఇంకొక బ్యాచ్లో కూడా కూర్చుంటారు అనేది మీరే ఆలోచించండి. ఈసారికి అయితే ఇంక ఎక్స్క్యూజ్ చేస్తున్నాం, నెక్స్ట్ టైం అయితే అసలు ఎక్స్క్యూజ్ కూడా లేదు. అందరూ టైంకి రండి. కొంచెం ఇబ్బంది పడినా ప్రాబ్లం లేదు. కరెక్ట్ 10:30కి ఇక్కడ ఉండేలా చూసుకోండి. ఈరోజు ఒకళ్ళు ఒక సెక్షన్ మేకప్ ప్రాక్టీస్ చేశారు అని అంటే రేపు ఇంకొకళ్ళు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్లో ఏంటి అని అంటే ఫాస్ట్గా మేకప్ చేసేయాలి అని చూడదు, పరిగెట్టేలా. నిదానంగా మేకప్ని స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకుంటూ మేకప్ చేయండి. అర్థమైందా? ఇవాళ ఒక సెక్షన్ కంప్లీట్ చేశారు అని అంటే రేపు ఇంకొక సెక్షన్ చేసుకోండి. ఈరోజు ఇప్పుడు వీళ్ళని పరిగెట్టించి వీళ్ళది కంప్లీట్ అయిపోయి రేపు వాళ్ళకే మళ్ళీ ఇంకొకళ్ళు చేసేలాగా చేయదు. పెయిర్ అవ్వండి. ఈరోజు ఒక టోన్ మే చేశారు అని అంటే రేపు టోన్ మే చేయొద్దు. మీ ఇద్దరు ఇవాళ చేసుకున్నారు, అమ్మాయి పేరు ఏదో పేర్లే, మీ ఇద్దరు చేసుకున్నారు, రేపు మీ ఇద్దరు చేసుకోకూడదు. మీ ఇద్దరు మారిపోవాలి. నువ్వు పక్కన ఆమెకి చేయాలి. మీరు రేపు పొద్దున్న తినక చేశారు, ఎల్లుండి మళ్ళీ దివ్యకి చేయండి. అట్లా ఒక్కొక్కరు మార్చండి. 5 స్కిన్ టోన్స్ డిఫరెంట్ టోన్స్ మీద కంప్లీట్గా మేకప్ వేసి చూపించాలి. నేను చూపించేది రోజు ఒక మేకప్, 2-3 హెయిర్ స్టైల్స్ చూపిస్తూనే ఉంటాం మార్నింగ్ సెషన్. 10:30కి మీరు రాకపోతే కనుక క్లాస్ అవ్వదు. ఓకేనా? హెయిర్కి పెట్టడానికి ఏమన్నా అలా ఏం లేవురా, బాగున్నావు.
పడిన చంద్రముఖిని చూడాలనుకుంటున్నారా? లేదు బాగున్నా. చంద్రబాబులో నేను చేస్తాను. రేపటి నుంచి మరి అదే మరి. అన్ని నుండి వెళ్ళి చూడండి, ఒక చంద్రముఖి అవును సార్, మనం వెళ్తాం. హెయిర్ స్టైల్ ఏం చూపించట్లేదు మీకు, జస్ట్ నేను మేకప్ వర్క్ మాత్రమే చూపెట్టాను. ఓకే అమ్మా, అయిపోయింది, ఫైనల్ ఫినిష్. వడ్డాన్ని పెట్టామా. లేదా బాగా పెట్టేసి పెట్టేసుకున్నావా? సరే, చైన్ పెట్టుకున్నా. అది పెట్టుకుంటే ఫొటోస్ తీద్దాం, వీడియోస్. దక్కుచ్చు మీరు లంచ్ చేయండి, కొంచెం దీన్ని ఫోటోగ్రఫీ చేసి పంపిస్తాం. ఏమొద్దులే పడ్డా, ఫోన్ ఇవ్వండి, దానికి కొంచెం వీడియో వడ్డాను ఇవ్వనా మేడం? నాకు బయట పెట్టండి, దానికి కొంచెం వీడియోగ్రఫీ ఫోటోగ్రఫీ చేయడం. ఇది దాన్ని ఇది డ్రెస్ మార్చేసుకున్నాను. తిన్నాక అరే ఆ జోలికి సెట్ అవుతాయి, తీయాలా? శారీకి మ్యాచింగ్ అది తీసే పక్కన ఆ పెడితే ఇది కొంచెం చంపసారాలు కూడా పెట్టలేవా? ఈ వైట్ కలర్ చంపసారాలు ఉన్నాయి, చేంజ్ చేద్దామా? ఇలా పెట్టేసి వడ్డిస్తారు. ఇక మేడం మేము శారీస్ మార్చుకొని తినేసి